Good morning, students. Today we are going to discuss permutations and combinations chapter. So from this, first of all, let us discuss about permutations. After completion of permutations, let us discuss combinations chapter also. So this permutations and combinations is a very important role in competitive examinations like JEE Mains and JEE Advanced, as well as government competitive examinations, Group 1, Group 2, like civil services, like bank examinations, like MCA examinations. So there are so many types of competitive examinations. So the permutations and combinations takes place an important role in all the competitive examinations. So everyone should know and should learn the chapter permutations and combinations. So in IP point of view as well as other competitive examinations point of view. సో ప్రతి ఒక్కరు కూడా మీరు పర్ఫెక్ట్గా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ నేర్చుకుంటేనే నెక్స్ట్ ఫర్దర్గా మీకు ప్రాబబిలిటీ చాప్టర్ కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నేర్చుకోవాలి. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ పర్పస్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మనం ప్రిపేర్ అయినా ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి కంపల్సరీగా 2 క్వశ్చన్స్ మీకు కంపల్సరీగా పేపర్లో ఉంటాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి కంపల్సరీ క్వశ్చన్. అందుకనే ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అనేది నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ జనరల్ టాపిక్, దట్ ఈస్ జనరల్ సబ్జెక్ట్. సో అంటే మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, సో నాట్ ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్, రిమైనింగ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అనే చాప్టర్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే అప్పుడు ప్రాబబిలిటీ వస్తుంది. సో ఈ 2 చాప్టర్స్లో కనుక మనం గ్రిప్ సంపాదించినట్లయితే సో డెఫినెట్గా సో ఫ్యూచర్లో మనకంటే సో డిఫరెంట్ వేస్, సో దిస్ ఇస్ నథింగ్ బట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే మనం సో దట్ ఈస్ మైండ్ గేమ్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మైండ్ మీకు పర్ఫెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా డెవలప్ అవుతుంది. ఈ డిఫరెంట్ వేస్ థింకింగ్, మీకు థింకింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది మీకు ప్రతి ఒక్కరికి కూడా. సో కాబట్టి ప్రతి స్టూడెంట్ అన్న ప్రతి వాడు ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాబబిలిటీ చాప్టర్ నేర్చుకోవాలి. రైట్. సో now let us discuss introduction about permutations and combinations. So before going to discuss permutations and combinations, let us learn fundamental principles of counting. అంటే మనకి డిఫరెంట్ వేస్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అని 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే సో ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ మనకి చాలా ఈజీగా ఉంటాయి. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద థియరీ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. చూడండి, ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మీరు అనుకుంటారు ఇవి మళ్ళీ కొత్త ప్రిన్సిపల్స్, న్యూ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి. ఇవి న్యూ ప్రిన్సిపల్స్ కాదు. యాక్చువల్గా మనం 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచి మనం చేసుకుంటూ వస్తున్నటువంటి కాన్సెప్ట్సే. కాకపోతే ఇక్కడ స్పెషల్గా మనకి అవసరం కాబట్టి మళ్ళీ వాటి గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకే, ముందు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ డిస్కస్ చేసిన తర్వాత ఇవి మీకు 2nd క్లాస్ 3rd క్లాస్లో ఎలా మీరు నేర్చుకున్నారు, ఏ విధంగా నేర్చుకుంటారు అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. రైట్. ఫస్ట్ fundamental principle of counting, that is first one is product rule or multiplication principle. Product rule or multiplication principle. So ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. If an operation can be performed in m ways and another operation, second operation can be performed in n ways corresponding to each performance of the first operation. అంటే ఈ 2 ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఫస్ట్ ఆపరేషన్ m వేస్లో జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ n వేస్లో జరుగుతుంది. కానీ సెకండ్ ఆపరేషన్ ఎలా పాసిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆపరేషన్లోని ప్రతి వేకి కరెస్పాండింగ్గా సెకండ్ ఆపరేషన్ n వేస్లో జరిగే పాసిబిలిటీ ఉండాలి. అంటే ఫస్ట్ ఆపరేషన్లోని ప్రతి వేకి కరెస్పాండింగ్గా సెకండ్ ఆపరేషన్ క్యాన్ బీ డన్ ఇన్ n ways. Then the 2 operations successively can be done in
m into n ways. Then the two operations in succession can be performed in mn ways, m into n ways. సో ఇక్కడ మనం కరెక్ట్గా పాయింట్ క్యాచ్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు చాలా ఈజీగా ఉంటాయి. అంటే ఈ ఫార్ములా అప్లికేషన్ కూడా మనం ఒక 3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఎందుకంటే మనకి ఈ కాన్సెప్ట్, ఈ ప్రిన్సిపల్ ఎలా అప్లై చేయాలనేది ఐడియా వస్తేనే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు చాలా ఈజీగా ఉంటాయి. అంటే ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ ఆపరేషన్ m వేస్లో పాసిబిలిటీ, అంటే ఫస్ట్ ఆపరేషన్ m వేస్లో జరుగుతుంది. కానీ సెకండ్ ఆపరేషన్ ఎలా జరగాలి అంటే ఫస్ట్ ఆపరేషన్లోని ప్రతి వేకి కరస్పాండింగ్గా సెకండ్ ఆపరేషన్ n విధాలుగా జరిగే పాసిబిలిటీస్ ఉన్నట్లయితే దెన్ ద టూ ఆపరేషన్స్ సక్సెసివ్లీ కెన్ బి డన్ ఇన్. అంటే సక్సెసివ్లీ అంటే ఒకదాని తర్వాత ఒకటి. సో ఫస్ట్ది m ఆపరేషన్స్, రెండోది n వేస్లో జరుగుతుంది. ఆ టూ ఆపరేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని విధాలుగా జరగగలవు అంటే m ఇంటూ n వేస్ అంటామా. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు, అంటే మెయిన్ ఇక్కడ మైండ్లో ఉంచుకోవాల్సింది ఒకటే, ఫస్ట్ ఆపరేషన్ m వేస్లో జరుగుతుంది. దీనిలోనే ప్రతి వేకి కరస్పాండింగ్గా సెకండ్ ఆపరేషన్ n వేస్లో జరిగే పాసిబిలిటీస్ ఉండాలి. అప్పుడు ఆ టూ ఆపరేషన్స్ సక్సెసివ్గా ఎన్ని విధాలుగా జరగవచ్చు అంటే m into n ways. సో వీ కెన్ ఎక్స్టెండ్ దిస్ ప్రిన్సిపల్ టు ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఆల్సో. అంటే ఇక్కడ టూ వర్క్స్ గురించి, ఆ టూ ఆపరేషన్స్ గురించే మెన్షన్ చేశాము. ఇక్కడ ఆపరేషన్ అంటే సమ్ వర్క్ అని, అది వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కావచ్చు ఆ వర్క్ అనేది. సో ఇప్పుడు దీన్ని మనం మోర్ దాన్ టూ ఆపరేషన్స్కి ఎక్స్టెండ్ చేసుకుంటే అప్పుడు ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది? If in k operations, అంటే టోటల్ k operations తీసుకుంటున్నాం, the first operation can be performed in n1 ways. Corresponding to each performance of this first operation, second operation can be performed in n2 ways. Corresponding to each way of these n2 operations, third operation can be done in n3 ways, and so on. The kth operation can be performed in nk ways. Then the k operations successively can be done in, or then the k operations in succession can be performed in n1 into n2 into n3 into and so on nk ways. సో ఇలా మనకి ప్రతి వేకి ఫస్ట్ ఆపరేషన్లో, ప్రీవియస్ ఆపరేషన్లో ప్రతి వేకి కరస్పాండింగ్గా సెకండ్ ఆపరేషను n1 వేస్, n2 వేస్, దానిలోనే ప్రతి వేకి కరస్పాండింగ్గా థర్డ్ ఆపరేషన్ n3 వేస్. సో ఇలా ప్రీవియస్ ఆపరేషన్, ప్రీవియస్ వేస్లోని ప్రతి వేకి కరస్పాండింగ్గా ఆ నెక్స్ట్ ఆపరేషను అన్ని విధాలుగా జరిగేట్లుగా పాసిబిలిటీస్ ఉండాలి. దెన్ ద k ఆపరేషన్స్ సక్సెసివ్లీ కెన్ బి డన్ ఇన్ n1, n2, n3 అండ్ సో ఆన్ nk వేస్. సో ఇక్కడ మనకి అంటే ఫస్ట్ టూ ఆపరేషన్స్ గురించి మెన్షన్ చేసుకున్నాము, నెక్స్ట్ k ఆపరేషన్స్ గురించి మెన్షన్ చేసుకున్నాం. సో కాబట్టి అందరూ కూడా మైండ్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ వేస్లోని ప్రతి వేకి కరస్పాండింగ్గా నెక్స్ట్ ఆపరేషన్ అన్ని పాసిబిలిటీస్ ఉండాలి మనకి. Let us see some examples based on fundamental principle, that is the multiplication principle. So first one, if a man has two different colored pants and three different colored shirts, the number of ways that he can select a pair అంటే ప్యాంట్ షర్ట్ అనేది మనం పేరుగా డిస్కస్ చేసుకుంటాం కాబట్టి, సో పెయిర్ అంటే వన్ ప్యాంట్ వన్ షర్ట్. ఇన్ హౌ మెనీ వేస్ he can wear the different combination of dresses he can wear, లేదా in how many ways he can select a pair, అంటే that is 2 into 3 that is equal to 6 వస్తుంది మనకి. ఎలా వస్తుంది చూడండి ఒకసారి. సో అంటే టూ షర్ట్స్ ఉన్నాయి కాబట్టి, టూ ప్యాంట్స్ ఉన్నాయి కాబట్టి he can select any one of the pants. సో దిస్ కెన్ బి డన్ ఇన్ టూ వేస్, అంటే ఫస్ట్ ప్యాంట్ చూజ్ చేసుకోవచ్చు, సెకండ్ ప్యాంట్ చూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆపరేషన్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ టూ వేస్. బట్ మరి మన వర్క్ కంప్లీట్ అయిందా అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు వర్క్. మనం ఒక పెయిర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పెయిర్ అంటే ప్యాంటు అండ్ షర్ట్ రెండింటిని సెలెక్ట్ చేస్తేనే ఒక పెయిర్ సెలెక్ట్ అవుతుంది. సో అంటే ఫస్ట్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ టూ వేస్. కరస్పాండింగ్ టు ఈచ్ వే, సో వీ కెన్ చూజ్ any one of the three shirts. So the second operation can be done in three ways.
So first operation can be done in 2 ways. Second operation can be done in 3 ways corresponding to each performance of the first operation. అంటే ఫస్ట్ ఆపరేషన్లోని ప్రతి వేకి కరస్పాండింగ్గా సెకండ్ ఆపరేషన్ మనకి ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉంది. దెన్ ద 2 ఆపరేషన్స్ సక్సెసివ్లీ కెన్ బి డన్ ఇన్ 2 into 3 దట్ ఈస్ ఈక్వల్ టు 6 వేస్ అవుతుంది. ఒకసారి దాని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చూడండి. ప్యాంట్స్ మనం P1 S1గా ట్రీట్ చేసుకుందాము. అలాగే షర్ట్స్ని S1 S2 S3 ట్రీట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ పెయిర్స్, డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ పెయిర్స్ ఏమేమి ఉండొచ్చు అంటే ప్యాంట్ 1 తీసుకుంటే సో యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద 3 షర్ట్స్. S1 చూజ్ చేసుకోవచ్చు, S2 ఆర్ S3 చూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఫస్ట్ వేకి కరస్పాండింగ్గా సెకండ్ ఆపరేషన్ 3 వేస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే ఒకవేళ ప్యాంట్ మనం P2 ప్యాంట్ని సెలెక్ట్ చేసుకుంటే అంటే సెకండ్ ప్యాంట్ని సెలెక్ట్ చేసుకుంటే అగైన్ యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద 3 షర్ట్స్. అంటే ప్రతి ఆపరేషన్కి ఫస్ట్ ఆపరేషన్లోని ప్రతి వేకి కరస్పాండింగ్గా సెకండ్ ఆపరేషన్ మనకి 3 వేస్లో పాసిబిలిటీస్ ఉంటుంది కాబట్టి therefore we can select a pair in 2 into 3 that is equal to 6 ways. మరి ఆ పెయిర్స్ ఏమేమి వస్తాయి చూడండి. P1 S1 అంటే ఫస్ట్ ప్యాంట్ ఫస్ట్ షర్ట్, లేదా ఫస్ట్ ప్యాంట్ సెకండ్ షర్ట్, ఫస్ట్ ప్యాంట్ థర్డ్ షర్ట్, P1 S1 P1 S2 P1 S3 అది పెయిర్. లేదా P2 S1 P2 S2 P2 S3 తీసుకోవచ్చు. అంటే సెకండ్ ప్యాంట్ ఫస్ట్ షర్ట్, సెకండ్ ప్యాంట్ సెకండ్ షర్ట్, సెకండ్ ప్యాంట్ థర్డ్ షర్ట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పాసిబిలిటీస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ పెయిర్. సో అంటే టోటల్ మనకి 2 into 3 దట్ ఈస్ ఈక్వల్ 6 క్యాలిక్యులేషన్ చేసిన ఎలా వచ్చింది. ఇలా మనం సో టోటల్గా క్లియర్గా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా కూడా మనకి 6 పాసిబిలిటీసే ఉంటాయి. అంటే వితౌట్ క్యాలిక్యులేటింగ్ ఆర్ వితౌట్ నోయింగ్ ద పాసిబిలిటీస్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ బై యూజింగ్ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. సో అంటే ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే ఒక్కటే మైండ్లో పెట్టుకోండి అందరూ కూడా. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి పాయింట్ కరెక్ట్గా క్యాచ్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా 2 ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సెకండ్, ఇన్ ఏ షెల్ఫ్ దేర్ ఆర్ 3 different mathematics books, 2 different physics books and 1 chemistry book. A student can select a mathematics book, a physics book and a chemistry book in 3 into 2 into 1 that is equal to 6 ways as explained below. అంటే ఇప్పుడు ఒక షెల్ఫ్లో 3 మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి, 2 ఫిజిక్స్ బుక్స్ ఉన్నాయి అండ్ 1 కెమిస్ట్రీ బుక్ ఉంది. ఇన్ హౌ మెనీ వేస్ ఏ స్టూడెంట్ కెన్ చూస్ 1 మ్యాథ్స్, 1 ఫిజిక్స్ అండ్ 1 కెమిస్ట్రీ బుక్ అన్నారు. అంటే ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇక్కడ అండ్కి నేను రెడ్ మార్క్ వేసి క్యాపిటల్ లెటర్స్ రాశాను. ఎందుకు అలా రాశాను అంటే ఇక్కడ మనకి 3 బుక్స్ని చూజ్ చేసుకోవాలి. ఇక్కడ అది మెయిన్ ఇంపార్టెంట్. 1 మ్యాథ్స్, 1 ఫిజిక్స్ అండ్ 1 కెమిస్ట్రీ బుక్. అంటే ఈ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్నే మనం అండ్ ప్రిన్సిపల్ అని కూడా అంటాం. మనం అండ్ ప్రిన్సిపల్ అంటే 2 ఆపరేషన్స్, ఫస్ట్ ఆపరేషన్ అండ్ సెకండ్ ఆపరేషన్ 2 పెర్ఫామ్ అయితేనే మనకి వర్క్ కంప్లీట్ అవుతుంది. అంటే మన వర్క్ ఆర్ మన జాబ్ కంప్లీట్ అయ్యేంత వరకు మధ్యలో ఎన్ని ఆపరేషన్స్ జరిగినా వాటన్నిటినీ మల్టిప్లై చేసుకోవటమే ఈ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్లో మనం నేర్చుకునేది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ 3 మ్యాథ్స్ బుక్స్ నుంచి వీ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద 3 మ్యాథ్స్ బుక్స్. కరస్పాండింగ్ టు ఈచ్ వే యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద 2 physics books. So first operation can be done in 3 ways. Corresponding to each way, second operation can be done in 2 ways. Corresponding to each way, you can choose any one of the chemistry book from 1 book. So only 1 కాబట్టి 1 way లోనే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే థర్డ్ ఆపరేషన్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ 1 way. సో ఈ 3 ఆపరేషన్స్ పెర్ఫార్మ్ అయితేనే ఒక మ్యాథ్స్ బుక్, ఒక ఫిజిక్స్ బుక్, ఒక కెమిస్ట్రీ బుక్ వస్తుంది మనకి. Therefore, so we can choose 1 maths, 1 physics and 1 chemistry book from the given different sets of books in 3 into 2 into 1 that is equal to 6 ways by multiplication principle. So దానికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో చూడండి.
let the mathematics books be M1, M2, M3. 2 physics books P1, P2 అనుకోండి. కెమిస్ట్రీ బుక్ C1 అనుకోండి. అంటే ఇప్పుడు మనకు 1 మ్యాథ్స్ 1 ఫిజిక్స్ 1 కెమిస్ట్రీ రావాలి. అంటే ఇప్పుడు మ్యాథ్స్ బుక్ M1 తీసుకొని ఫిజిక్స్ P1 కెమిస్ట్రీ C1 తీసుకోవచ్చు. అంటే M1 P1 C1. లేదా మ్యాథ్స్ 1 బుక్కే తీసుకొని ఫిజిక్స్ సెకండ్ బుక్ తీసుకొని కెమిస్ట్రీ C1 తీసుకోవచ్చు. అంటే M1 P1 C1 M1 P2 C1 రావచ్చు. లేదా మ్యాథ్స్ బుక్ సెకండ్ బుక్ తీసుకుంటే అప్పుడు ఫిజిక్స్ బుక్ ఫస్ట్ బుక్ కెమిస్ట్రీ బుక్ 1 బుక్ M2 P1 C1 లేదా M2 P2 C1 రావచ్చు. అదే మనం యూ కెన్ చూస్ M3 బుక్ ఆల్సో M3 P1 C1 ఒకటి అలాగే M3 P2 C1 ఒకటి. సో దీస్ ఆర్ ద టోటల్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి ఆ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఎప్పుడు అప్లై చేయాలి అనేది క్లారిటీ ఉండాలి. సపోజ్ దేర్ ఆర్ 3 స్టేషన్స్ ABC. అవి రైల్వే స్టేషన్స్ కావచ్చు, అలాగే బస్ స్టాండ్స్ కావచ్చు, లేదా ఎనీ సెంటర్స్, నో ప్రాబ్లం. సో ఇఫ్ యూ టేక్ 3 స్టేషన్స్ ABC, if a man can travel from A to B in 3 ways and from B to C in 2 ways, అంటే A నుంచి Bకి ట్రావెల్ చేయడానికి 3 రూట్స్ ఉన్నాయి, బట్ B నుంచి Cకి ట్రావెల్ చేయడానికి మాత్రం 2 రూట్స్ ఉన్నాయి. In how many ways the man can travel from A to C through B? So our job, what is our job? We have to travel from A to C through B. B స్టేషన్ నుంచి ఏ నుంచి Cకి ట్రావెల్ చేయాలి త్రూ B. అంటే B అనే స్టేషన్ నుంచి టచ్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ ఏ నుంచి Cకి ట్రావెల్ చేయాలి, ఎన్ని విధాలుగా ట్రావెల్ చేయొచ్చు, అది క్వశ్చన్. మనం డైరెక్ట్గా చెప్పవచ్చు ఎస్ ఏ నుంచి Bకి 3 వేస్లో ట్రావెల్ చేయొచ్చు. కరస్పాండింగ్ టు ఈచ్ వే B నుంచి Cకి 2 వేస్లో ట్రావెల్ చేయొచ్చు. హెన్స్ బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ద మ్యాన్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ A to C in 3 into 2 that is equal to 6 వేస్లో ట్రావెల్ చేసుకోవచ్చు. సో డయాగ్రామ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో 3 స్టేషన్స్ ABC. సో ఏ నుంచి Bకి ట్రావెల్ చేయడానికి 3 రూట్స్ ఉన్నాయని చెప్పాము. అక్కడ 3 వేస్లో ట్రావెల్ చేయొచ్చు అన్నాము. అలాగే B నుంచి Cకి 2 వేస్లో ట్రావెల్ చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్గా మనం ఏ నుంచి Cకి ట్రావెల్ చేయాలి అంటే ఈ ఫస్ట్ ఆపరేషను సెకండ్ ఆపరేషన్ రెండు పెర్ఫామ్ అయితేనే మన వర్క్ కంప్లీట్ అవుతుంది. ఈ 2 ఆపరేషన్స్ అంటే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఎప్పుడు అప్లై చేస్తామంటే సో డిఫరెంట్ ఆపరేషన్ అంటే వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు సో మధ్యలో జరిగినటువంటి ఆపరేషన్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే మల్టిప్లై చేసుకుంటాం. అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం ప్రాబ్లమ్ని. అంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు కూడా నేను ఇదే మీకు ఫోకస్ చేస్తూ ఉంటాను. వర్క్ కంప్లీట్ అయిందా, జాబ్ కంప్లీట్ అయిందా లేదా, జాబ్ కంప్లీట్ కానంత వరకు మధ్యలో జరిగేటువంటి డిఫరెంట్ వేస్ మొత్తాన్ని మల్టిప్లై చేసుకోవాలి. నెక్స్ట్ జాబ్ కంప్లీట్ అయితే ఏమొస్తుందో నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి ఆలోచిద్దాం తర్వాత. సో ఇక్కడ ఏ నుంచి Cకి ట్రావెల్ చేయాలి అంటే త్రూ B ట్రావెల్ చేయమంటున్నారు కాబట్టి సో ఈ 2 జాబ్స్ పెర్ఫామ్ అయితేనే అవర్ జాబ్ విల్ బి కంప్లీటెడ్, రైట్. సో వీ కెన్ ట్రావెల్ ఫ్రమ్ A to B ఇన్ ద రూట్స్ PQR. ఈ 3 రూట్స్లో ఏ రూట్లోనైనా ఏ నుంచి Bకి ట్రావెల్ చేయొచ్చు. అలాగే B నుంచి Cకి ఈ 2 రూట్స్లో ఏ రూట్లోనైనా ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నువ్వు A నుంచి Bకి P అనే రూట్లో వస్తే B నుంచి Cకి యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద 2 రూట్స్. అసలు ఎస్లో వెళ్ళొచ్చు లేదా టీలో వెళ్ళొచ్చు. అలాగే ఏ నుంచి Bకి Q అనే రూట్లో వస్తే B నుంచి Cకి మళ్ళీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే ఏ నుంచి Bకి R అనే రూట్లో వస్తే మళ్ళీ B నుంచి Cకి వెళ్ళటానికి మళ్ళీ 2 పాసిబిలిటీస్. అంటే ఇలా ఫస్ట్ ఆపరేషన్లో ప్రతి వేకి కరస్పాండింగ్గా సెకండ్ ఆపరేషన్ 2 పాసిబిలిటీస్ ఉంది. మరి ఫస్ట్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ 3 ways. కరస్పాండింగ్ టు ఈచ్ వే సెకండ్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ 2 ways. Then the 2 operations successively can be done in 3 into 2 that is equal to 6 ways. So very important, very perfect example for a multiplication principle. Right, so let us
let the roots from A to B be PQR and from B to C be S and T అనుకోండి. సో ద పాసిబిలిటీస్ ఆర్ అంటే ఏ నుంచి బికి పిలో ట్రావెల్ చేస్తే వీ కెన్ ట్రావెల్ ఫ్రమ్ బి టు సి త్రూ ఎస్ఆర్టి అంటే ద రూట్స్ ఆర్ పిఎస్ ఆర్ పిటి. అగైన్ నెక్స్ట్ వన్ క్యూఎస్ ఆర్ క్యూటి, ఆర్ఎస్ ఆర్ ఆర్టి. సో ఇలా మనకి 6 రూట్స్ పాసిబిలిటీస్ రాస్తున్నాం. So the man can travel from A to B in 3 ways. Corresponding to each way, the man can travel from B to C in 2 ways. By multiplication principle, the man can travel from A to C through B in 3 into 2, that is equal to 6 ways. Main ikkada is word corresponding to each way అనే వర్డ్ మీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అంటే ఫస్ట్ ఆపరేషన్లోని ప్రతి వేకి కరస్పాండింగ్గా సెకండ్ ఆపరేషన్ n వేస్లో జరిగేటట్లుగా ఉంటే then the 2 operations successively can be done in m into n ways. The possibilities are ps root ఒకటి, pt ఒకటి, అలాగే qs qt, rs rt. So these are the total possible 6 routes. Note point, multiplication principle is also called as a AND principle. అంటే ఎక్కడైనా ఆ జాబ్లో అండ్ అనే పాయింట్ కనపడినట్లయితే ఇమీడియట్గా మనం మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ద్వారా ఈజీగా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు అడిషన్ ప్రిన్సిపల్. ఇఫ్ an operation can be performed in m ways and the second operation can be performed in n ways and the 2 operations are mutually exclusive. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆపరేషన్ m ways సేమ్ ఇంతకుముందు లాగే ఫస్ట్ ఆపరేషన్ m ways లో పెర్ఫామ్ అవుతుంది, అంటే m విధాలుగా జరగవచ్చు ఫస్ట్ ఆపరేషన్ ఆర్ ఫస్ట్ వర్క్. సెకండ్ వర్క్ n విధాలుగా n ways లో జరగవచ్చు. అండ్ ద 2 ఆపరేషన్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటున్నాం. అంటే ఈ ఫస్ట్ వేలో అంటే ఫస్ట్ ఆపరేషన్కి సెకండ్ ఆపరేషన్కి 2 డిఫరెంట్ వేస్ అనమాట. దెర్ ఇస్ నో కాంబినేషన్ ఆఫ్ వేస్, దెర్ ఇస్ నో కామన్ వేస్. దెన్ ఎయిదర్ ఆఫ్ దీస్ 2 operations కెన్ బి పెర్ఫార్మ్డ్ ఇండిపెండెంట్లీ ఇన్ m plus n ways. m plus n ways అంటే చూడండి ఇక్కడ ఎడిషన్ ప్రిన్సిపల్స్లోకి వచ్చేటప్పటికి ఈ m వేస్ m ఇండిపెండెంట్ వేస్ అవుతాయి, ఈ n వేస్ కూడా ఇండిపెండెంట్ వేస్. సో నో వన్ ఆఫ్ దీస్ m వేస్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ నో వన్ ఆఫ్ దీస్ n వేస్, ఆర్ ఈ n వేస్ ఈ m వేస్ మీద డిపెండ్ అవ్వవు. అందుకని ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనే మా వర్డ్ ఎందుకు వాడాము అంటే ఫస్ట్ ఆపరేషన్కి సెకండ్ ఆపరేషన్కి నో కామన్ వేస్. ఫస్ట్ ఆపరేషన్ m డిఫరెంట్ వేస్లో జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ n డిఫరెంట్ వేస్లో జరుగుతుంది. దెన్ ఎయిదర్ ఆఫ్ ద 2 operations అంటే ఈ రెండిట్లో ఏదో ఒక ఆపరేషన్ 8 విధాలుగా జరగవచ్చు అంటే m plus n ways. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే మళ్ళీ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఎడిషనల్ ప్రిన్సిపల్ లాగే ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇదే విధంగా దీన్ని కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎడిషనల్ ప్రిన్సిపల్ని కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ కోసం. అంటే ఫస్ట్ ఆపరేషన్ n వేస్ n1 వేస్ లేదా a1 వేస్ మీ ఇష్టం. ఇఫ్ an operation can be performed in a1 ways, second operation can be performed in a2 ways, third operation can be performed in a3 ways and so on, the nth operation can be performed in an ways, and all the operations are mutually exclusive, then either of the n operations, then any one of these n operations can be performed in a1 plus a2 plus and so on plus an ways. Let us see some examples on addition principle. First, in a shelf, or if a shelf contains 3 different mathematics books and 2 different chemistry books, then the number of ways to select one book of any subject, either mathematics or chemistry, is 3 plus 2, that is equal to 5 ways, as explained below. చూడండి మనం ఇంతకుముందు ప్రీవియస్లో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చాం మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్లో.
3 different mathematics books, 2 different physics books, and 1 chemistry book. Then the number of ways in which a student can choose 1 maths and 1 physics and 1 chemistry. అక్కడ 3 బుక్స్ని సెలెక్ట్ చేయాలి. అంటే 3 ఆపరేషన్స్ పెర్ఫామ్ అయితేనే మనకు వర్క్ జాబ్ కంప్లీట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం అడిగారో చూడండి, 3 డిఫరెంట్ మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి, 2 కెమిస్ట్రీ బుక్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి కావాల్సింది 1 బుక్కే. చూడండి, దెన్ ద నంబర్ ఆఫ్ వేస్ టు సెలెక్ట్ 1 బుక్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ either mathematics or chemistry is 3 plus 2, that is equal to 5 ways. అంటే ఇక్కడ నువ్వు 3 మ్యాథమెటిక్స్ బుక్లో ఏ బుక్ను సెలెక్ట్ చేసుకున్నా జాబ్ కంప్లీట్ అయినట్లే, లేదా 2 ఫిజిక్స్ బుక్స్లో నుంచి ఏ ఒక్క బుక్ని సెలెక్ట్ కెమిస్ట్రీ బుక్స్ నుంచి ఏ ఒక్క బుక్ సెలెక్ట్ చేసుకున్నా నీ జాబ్ కంప్లీట్ అయినట్లే. అంటే ఇక్కడ ఈ ఆపరేషన్స్లో ఏ ఒక్క ఆపరేషన్ పెర్ఫామ్ అయినా జాబ్ కంప్లీట్ అయిపోతుంది. బట్ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్లో అలా కాదు, ఆల్ జాబ్స్ పెర్ఫామ్ అయితేనే ద మెయిన్ జాబ్ విల్ బి కంప్లీటెడ్. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్లో 1 మెయిన్ జాబ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సబ్ జాబ్స్, whereas in addition principle there is no sub jobs. In every job the work will be completed, or in every way the work will be completed. So that is the difference between addition principle and multiplication principle. So everyone should remember the difference between multiplication and addition principle. Then only you can apply the correct principle for the corresponding problem. Okay, అందుకనే ఇక్కడ మీకు ఈ ఎడిషన్ ప్రిన్సిపల్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్ ప్రిన్సిపల్. మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ని మనం అండ్ అంటాం, అంటే మొత్తం టోటల్ 2 ఆపరేషన్ ఏ అండ్ బి. మనం ఎగ్జాంపుల్లో స్టేషన్స్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆపరేషన్ అండ్ సెకండ్ ఆపరేషన్ 2 పెర్ఫామ్ అయితేనే జాబ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ బుక్స్లో నుంచి ఒక బుక్ తీసుకున్నా ఆర్ కెమిస్ట్రీ బుక్ నుంచి ఒక బుక్ తీసుకున్నా జాబ్ కంప్లీట్ అయిపోతుంది. అందుకని ఇక్కడ ఎడిషన్ ప్రిన్సిపల్ని మనం ఆర్ ప్రిన్సిపల్ అని కూడా అంటాం. రైట్, సో దీనికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెట్ ద మ్యాథమెటిక్స్ బుక్స్ బి M1, M2, M3, chemistry books be C1, C2. So here we select 1 subject, 1 book of any subject. So the 5 ways are M1, M2, M3, C1, C2. So note, addition principle is also called as R principle. Now let us see some another examples for clear understanding. Suppose a function hall has 3 exits on one side. So ఇక్కడ ఓ మిస్ అయింది. 3 exits on one side. ఎగ్జిట్ అంటే తెలుసు కదా, సో బయటకు ప్రవేశ ద్వారం అంటాం మనకి, అంటే ఇన్సైడ్ లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి ఒక ఎగ్జిట్ ఉంది. అలాగే 2 exits on another side. In how many ways a man can come out from the hall during the fire accident takes place in that hall? సో అంటే ఆ ఫంక్షన్ హాల్లో కనుక మనకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లయితే ఒక పర్సన్ ఎన్ని విధాలుగా మనకి ఆ ఫంక్షన్ హాల్ నుంచి బయటికి రావచ్చు. సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. అది మనకు ఫంక్షన్ హాల్ అనుకుంటే 1 సైడ్ 3 ఎగ్జిట్స్ ఉన్నాయి, సెకండ్ సైడ్ 2 ఎగ్జిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఒక పర్సన్ అందులో ఉన్నట్లయితే, సో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ పర్సన్ మనకి ఎన్ని విధాలుగా బయటికి రావచ్చు అంటే సింపుల్గా చెప్పొచ్చు మీరు. సో అంటే ఇప్పుడు మనకి ఈ లెఫ్ట్ సైడ్ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, సో ఈ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఇన్ 3 వేస్, లేదా అంటే ఈ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, నో ప్రాబ్లం. లెఫ్ట్ సైడ్లో వస్తే 3 విధాలుగా రావచ్చు, రైట్ సైడ్లో వస్తే అంటే ఇక్కడ జాబ్ కంప్లీట్ అయిపోతుంది. బయటికి రావటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. లెఫ్ట్ సైడ్ నుంచి 3 వేస్లో బయటికి రావచ్చు, అలాగే రైట్ సైడ్ నుంచి 2 వేస్లో బయటికి రావచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే అప్పుడు ఈ మొత్తాన్ని ఏం చేస్తారు, మీరు యాడ్ చేసుకుంటారు. 3 + 2 దట్ ఈస్ ఈక్వల్ 5 వేస్. అంటే టోటల్గా ఎన్ని విధాలుగా బయటికి రావచ్చు అంటే 3 + 2 దట్ ఈస్ ఈక్వల్ 5 వేస్ అవుతుంది. The man can come out from the function hall from the first side in 3 ways.
The man can come out from the function hall from the second side in two ways. Hence, by addition principle, the man can come out from the function hall from either side is 3 plus 2, that is equal to 5 ways. So this is another best example for addition principle. So ఇంతకు ముందు మనకి స్టేషన్స్ ప్రాబ్లంలో ఫస్ట్ ఆపరేషన్ సెకండ్ ఆపరేషన్ రెండు పెర్ఫామ్ అయితేనే ఏ నుంచి సికి ట్రావెల్ చేయటం కంప్లీట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ 3 సైడ్స్లో ఏ సైడ్ నుంచి అయినా బయటికి రావచ్చు, లేదా రైట్ సైడ్ నుంచి ఈ 2 వేస్లో ఏ వే నుంచి అయినా సరే బయటికి రావచ్చు. సో కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అన్నప్పుడు 3 + 2 5 అవుతుంది. అదే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్లో అక్కడ 3 × 2 5 అవుతుంది. అంటే మెయిన్గా థీమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే. ఏంటి ఆ థీమ్ అంటే ఎడిషన్ ప్రిన్సిపల్కి మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్కి ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్లో మెయిన్ జాబ్ సబ్ జాబ్స్గా డివైడ్ అవుతుంది. బట్ వేర్ యాజ్ ఇన్ ఎడిషన్ ప్రిన్సిపల్ సో మీకు డిఫరెంట్ వేస్లో కంప్లీట్ అవుతూనే ఉంటుంది వర్క్. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అన్నప్పుడు ఆ డిఫరెంట్ వేస్ మొత్తాన్ని ఎడిషన్ చేసుకోవాలి మనం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్లో ఒక పార్ట్ ఎడిషన్ ప్రిన్సిపల్, లేదా ఎడిషన్ ప్రిన్సిపల్లో ఒక పార్ట్ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్గా ట్రీట్ చేయొచ్చు మనం. సో కాకపోతే ఇంకా అప్పుడే మీకు అంత నాలెడ్జ్ రాదు కాబట్టి సో ప్రజెంట్ ఎడిషన్ ప్రిన్సిపల్, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. Addition principle also called as OR principle, ORR. Multiplication principle also called as a AND principle. So finally, let us see one example. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ వస్తే ఇక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మనం. ఈ కరెక్ట్ క్లారిటీ ఉండాలి మీకు. In a class, there are 20 boys and 30 girls. In how many ways a boy and a girl can represent a function? Second one, a boy or a girl, in how many ways a boy or a girl can represent a function? చూడండి డిఫరెన్స్ 2 ప్రాబ్లమ్స్కి. అంటే ఒకటి ఎడిషన్ ప్రిన్సిపల్ మీద ఉంటుంది, ఇంకొకటి మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ మీద ఉంటుంది. దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు ఏది ఎడిషన్ ప్రిన్సిపల్, ఏది మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ కూడా చెప్పొచ్చు. అంటే ఎక్కడ అండ్ ఉంటే అది మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, ఎక్కడ ఆర్ ఉంటే అది ఎడిషన్ ప్రిన్సిపల్. చూడండి ఇక్కడ. సో ఒక క్లాసులో 20 బాయ్స్ అండ్ 30 గర్ల్స్ ఉన్నారు. మరి జనరల్గా మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే ఏంటి మీ అందరికీ బాగా తెలిసిందే, యాంకరింగ్. యాంకరింగ్ తీసుకున్నట్లయితే మీకు మరి ఇక్కడ ఫస్ట్ దాంట్లోనేమో బాయ్ అండ్ గర్ల్ అంటే 1 బాయ్ అండ్ 1 గర్ల్ రావాలి. అంటే ఇక్కడ రిప్రజెంటేషన్ ఫంక్షన్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి 1 బాయ్ అండ్ 1 గర్ల్ ఫ్రమ్ దట్ క్లాస్ రావాలంటున్నాడు. బట్ సెకండ్ దాంట్లో వచ్చేటప్పటికి ఎవరైనా పర్లేదు, ఒక బాయ్ లేదా ఒక గర్ల్ ఎవరైనా ఒకళ్ళే. బట్ ఫస్ట్ ఆపరేషన్లో మాత్రం ఇద్దరు రావాలి. సో ఆ డిఫరెన్స్ కరెక్ట్ క్యాచ్ చేస్తే ఇప్పుడు మీరు అంటే ఫస్ట్ది ఏ బాయ్ అండ్ ఏ గర్ల్ కెన్ రిప్రజెంట్ ఏ ఫంక్షన్ అంటే సో యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద 20 బాయ్స్. సో ద ఫస్ట్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ 20 ways. మన జాబ్ కంప్లీట్ అవ్వలేదు, ఓన్లీ ఇప్పుడు ఒక బాయ్ని చూజ్ చేసుకున్నాం అంతే. Corresponding to each performance of the first operation, you can choose any one of the 30 girls. So the second operation can be done in 30 ways. ఈ 2 operations కంప్లీట్ అయితేనే మనకి జాబ్ కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఆపరేషన్ 20 ways లో జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ 30 ways లో జరుగుతుంది, కరస్పాండింగ్ టు ఈచ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆపరేషన్. Then the 2 operations successively can be done in 20 into 30, that is equal to 600 ways. A boy can be selected from 20 boys in 20 ways. Corresponding to each way, a girl can be selected from 30 girls in 30 ways. So hence by multiplication principle, a boy and a girl can be selected in 20 into 30, that is equal to 600 ways. ఇది ఫస్ట్ ప్రాబ్లం కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్ అంటున్నారు. సో ఏ బాయ్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ 20 బాయ్స్ ఇన్ 20 ways. ఏ గర్ల్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ 30 girls in 30 ways. Hence by addition principle, a boy or a girl can be selected in 20 plus 30, that is equal to 50 ways. సో ఇది ఇంకా అంటే ఎడిషన్ ప్రిన్సిపల్, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ క్లియర్ అండర్స్టాండింగ్ కోసం ఈ ప్రాబ్లం బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి.
అంటే ఇక్కడ ఏ బాయ్ అండ్ ఏ గర్ల్ అంటున్నారు. అంటే ఒక బాయ్ ఒక గర్ల్ ఇద్దరు రావాలి ఇక్కడ. బట్ ఇక్కడ మాత్రం ఎవరో ఒకళ్ళే, ఏ బాయ్ రావచ్చు లేదా గర్ల్ రావచ్చు. ఇక్కడ ఎవరో ఒకళ్ళే, బట్ ఇక్కడ మాత్రం వన్ బాయ్ అండ్ వన్ గర్ల్ రావాలి. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ మీరు క్యాచ్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు చాలా ఈజీగా ఉంటాయి. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ మెంట్ బై పర్మిటేషన్? ఇంకా క్లియర్ చెప్పాలి. Permutation is nothing but arrangement. So every arrangement that can be made by taking some or all of finite set of things is called a permutation. లేదా ఇలా ఉన్నారు. Each of the different arrangements which can be made by taking some or all of finite set of things. Things, objects అంటే things అనొచ్చు, objects అనొచ్చు, లేదా ఎలిమెంట్స్ అనొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో అవి లెటర్స్ కావచ్చు, లేదా క్లాస్లోని బాయ్స్ అండ్ గర్ల్స్ కావచ్చు, లేదా బెంచెస్ ఆఫ్ ఏ క్లాస్ రూమ్ కావచ్చు. సో ఇలా మనకి ఆబ్జెక్ట్ అంటే, సో ఎనీ వన్ యూ కెన్ ట్రేట్, ఎనీ వన్ ఇన్ ద యూనివర్స్, ఎయిదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్, ఈచ్ వన్ ఈజ్ కాల్డ్ అన్ ఆబ్జెక్ట్. దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ మీనింగ్. ఎనీ వన్ ఇన్ దిస్ యూనివర్స్, either living or non-living thing, is called an object. So any finite set of objects ni lo nunchi some or all of number of things తీసుకొని ఫామ్ చేసేటువంటి అరేంజ్మెంట్స్ మొత్తాన్ని మనం పర్మిటేషన్స్ అంటాం. సో అందులో ఒకదాన్ని తీసుకుంటే సింప్లీ పర్మిటేషన్, సింగులర్ అది పర్మిటేషన్, ప్లూరల్ పర్మిటేషన్స్. సో అందుకని ఇక్కడ ఈచ్ అన్నారు కాబట్టి ఒకదాని గురించి మాట్లాడుతాను. ఈచ్ ఆఫ్ ద డిఫరెంట్ అరేంజ్మెంట్స్ విచ్ కెన్ బి మేడ్ బై టేకింగ్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ఏ ఫైనైట్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఈజ్ కాల్డ్ ఏ పర్మిటేషన్. అంటే ఇచ్చినటువంటి థింగ్స్ నుంచి కొన్నిటిని లేదా అన్నిటినీ తీసుకుంటూ ఫామ్ చేసేటువంటి అరేంజ్మెంట్స్నే మనం పర్మిటేషన్స్ అంటాము. సో సింప్లీ పర్మిటేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్ అరేంజ్మెంట్, సింప్లీ. So there are two types of permutations. So first one is a linear permutation. Second one is a circular permutation. So simple. Linear permutation means arrangement of objects in a row. Circular permutation means arrangement of objects around a circular table or around a circle. అంటే ఒక సర్కిల్ ఫామ్ లో అరేంజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ పర్మిటేషన్. థింగ్స్ ని ఒక రోలో అరేంజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పర్మిటేషన్. నౌ ఫస్ట్లీ లెట్ us discuss about linear permutations. Linear permutation. A permutation is said to be a linear permutation if the objects are arranged in a line or in a row. A linear permutation is simply written as a permutation. సో మనకి బుక్స్లో కానీ ఎక్కడైనా సరే ప్రాబ్లమ్స్లో పర్మిటేషన్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఏ లీనియర్ పర్మిటేషన్. బట్ అదే సర్క్యులర్ పర్మిటేషన్ అయితే ఖచ్చితంగా సర్క్యులర్ పర్మిటేషన్ అని మెన్షన్ చేస్తారు. హౌ మెనీ సర్క్యులర్ పర్మిటేషన్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ 7 things ఆర్ 5 things ఇలా మెన్షన్ చేస్తారు. బట్ వేరే యాజ్ ఇన్ లీనియర్ పర్మిటేషన్లో మళ్ళీ హౌ మెనీ లీనియర్ పర్మిటేషన్స్ కెన్ బి ఫార్మ్డ్ అని చెప్పేసి అడగరు. ఇన్ హౌ మెనీ వేస్ 5 things కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ రో, ఆర్ how many permutations can be formed by using all the letters of the word thought or any word, ఏదైనా ఇవ్వచ్చు. సో అంటే ఇక్కడ పర్మిటేషన్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ పర్మిటేషన్ ఆర్ రో పర్మిటేషన్. సర్క్యులర్ పర్మిటేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ అనేది మెన్షన్ చేస్తారు. సో అది కొంచెం మీరు పర్ఫెక్ట్గా మైండ్లో ఉంచుకోవాలి ఆ పాయింట్ కూడా. Examples. The linear permutations are formed by taking two things at a time from the set A, B, C, R. So two things though from the set A, B, C. Three elements ఉన్నటువంటి సెట్ నుంచి 2 elements తీసుకుంటూ ఎన్ని permutations ఫామ్ చేయొచ్చు. That means how many 2-letter arrangements can be formed by using the letters from the set A, B, C. సో మరి 2-letter అరేంజ్మెంట్స్ మీరే చెప్పవచ్చు ఇక్కడ. ఏబి వన్ అరేంజ్మెంట్ ఆర్ బిఏ, దట్ ఈస్ ఆల్సో అనదర్ అరేంజ్మెంట్.
నెక్స్ట్ ఏసీ సిఏ, అలాగే బీసీ సిబి. So no other remaining arrangements. So these are the 6 arrangements. That means permutations of things taken 2 at a time. Next, total number of linear permutations is equal to 6 permutations. Next, another example. The linear permutations by taking 3 things at a time from the set ABCR. అంటే 3 థింగ్స్ని తీసుకుంటూ ఎనీ అరేంజ్మెంట్స్, అంటే ఇచ్చినవి కూడా 3 థింగ్సే, అంటే అన్నిటినీ తీసుకుంటూ ఎనీ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయవచ్చు. సో అది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఇప్పుడు 3 లెటర్ అరేంజ్మెంట్స్ మనం ఫామ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏబిసి ఒక అరేంజ్మెంట్ అవుతుంది. ఇందులో ఈ సెకండ్ 2 లెటర్స్ ఇంటర్చేంజ్ చేసుకుంటే ఏసిబి వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో అరేంజ్మెంట్ ఆఫ్ ద లెటర్స్ ఏబిసి. నెక్స్ట్ అలాగే బీసీఏ, నెక్స్ట్ ఏసీలు ఇంటర్చేంజ్ చేసుకుంటే బిఏసి, అలాగే సితో బిగిన్ చేసుకుంటే సిఏబి, సిబిఏ. సో దీస్ ఆర్ ద 3 లెటర్ అరేంజ్మెంట్స్, ఆర్ దీస్ ఆర్ ద అరేంజ్మెంట్స్ ఆఫ్ 3 లెటర్స్ టేకింగ్ ఆల్ ఎట్ ఏ టైమ్ ఫ్రమ్ ద సెట్ ఏబిసి అవుతుంది. సో దేర్ ఫర్ టోటల్ నెంబర్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ 6 ఇక్కడ. మరి ఇప్పుడు అదే విధంగా సపోజ్ ఒక 10 లెటర్స్ ఇచ్చేసి హౌ మెనీ 4 లెటర్ అరేంజ్మెంట్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ 10 లెటర్స్ అన్నాడు అనుకోండి. మనం ఇలా 4 లెటర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక రోజు పడుతుంది, లేదా కనీసం 1 అవర్ పైన పడుతుంది. అదే ఒక 4 లెటర్స్ అంటేనే 1 అవర్ పడుతుంది. అదే 6 లెటర్స్ 7 లెటర్స్ అరేంజ్మెంట్స్ అడిగారు అనుకోండి, ఒక రోజంతా రాసుకుంటూ కూర్చోవాలి. మరి ఇప్పుడు వాటిని అంటే ఇక్కడ మనకి వితౌట్ నోయింగ్ ఆర్ వితౌట్ రైటింగ్ ద అరేంజ్మెంట్స్, సో వీ కెన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్. దట్ మీన్స్ హౌ మెనీ 4 లెటర్ అరేంజ్మెంట్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద 10 లెటర్స్. సో దానికి మనం ఒక ఫార్ములా డిరైవ్ చేసుకుంటాం. నెక్స్ట్ స్లైడ్స్లో చూసుకుందాం అది. సో ప్రజెంట్ జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. So the linear permutations formed by taking 2 digits at a time from the set. So 1, 2, 3, 4 ఇచ్చారు అంటే 2 digit అరేంజ్మెంట్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు, అంటే 2 digit నంబర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అని దాని అర్థం. అంటే ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి. సో 1తో బిగిన్ చేసుకుందాము. అంటే 1, 2, 1, 3, 1, 4. 1, 2 అంటే మళ్ళీ 2, 1 కూడా రాసుకోవచ్చు. 1, 2, 2, 1, 1, 3, 3, 1, 1, 4, 4, 1. సో 1తో బిగిన్ చేస్తే అయిపోయింది. నెక్స్ట్ 2తో 2, 3, 2, 4, 2, 3, 3, 2, 2, 4, 4, 2, అలాగే 3, 4, 4, 3. సో దీస్ ఆర్ ద 2 digit నంబర్స్ ఫార్మ్డ్ బై యూజింగ్ ద 4 digits 1, 2, 3, 4 ఆర్ 4 నంబర్స్ 1, 2, 3, 4. ఈ 4 digitsతో ఫామ్ చేసేటువంటి 2 digit నంబర్స్ ఇవి. సో టోటల్ నెంబర్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 12 నంబర్స్ వస్తున్నాయి మొత్తం అక్కడ. సో వీటన్నిటిని మనం ఒక ఫార్ములా డెరైవ్ చేసుకొని ఇక డైరెక్ట్గా ఫార్ములాతోనే క్యాలిక్యులేట్ చేసుకుంటాం అవన్నీ కూడా. ఆ ఫార్ములా డెరివేషన్ చూద్దాం తర్వాత. సో దానికి వెళ్ళే ముందు అసలు ఈ పర్మిటేషన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది ఒక్కసారి జస్ట్ బ్రీఫ్గా. ద పర్మిటేషన్ ఇన్వాల్వ్స్ 2 స్టెప్స్. ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో 1, 2, 2, 1 అన్నాం, లేదా ఏబి బిఏ అన్నాం అరేంజ్మెంట్. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం ఏబిలను చూజ్ చేసుకొని వాటితో ఫామ్ చేసేటువంటి అరేంజ్మెంట్స్ ఏబి బిఏ అవుతున్నాయి మనకి. అంటే ఫస్ట్ పర్మిటేషన్ ఇన్వాల్వ్స్ 2 స్టెప్స్. అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ సెలెక్షన్ ఆఫ్ థింగ్స్. ఆ థింగ్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ థింగ్స్ని అరేంజ్ చేయటం. దట్ ఈస్ first step selection, second step arrangement. These are the 2 steps involved in the permutations. So in the first stage we select the objects, and in the second stage we arrange the selected objects in different order. That means in a permutation the order of the objects in which they are arranged is important. అంటే పర్మిటేషన్స్లో ఆర్డర్ ఆఫ్ ద థింగ్స్కి ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఏబి అనేది ఒక ఆర్డరు, అలాగే బిఏ కూడా ఒక ఆర్డర్ అవుతుంది.
అదే నెక్స్ట్ మనం కాంబినేషన్స్ చేస్తాము. ఆ కాంబినేషన్స్లో అయితే అంటే సెలెక్షన్స్ అని కాంబినేషన్స్ అంటే కాంబినేషన్స్లో ఆర్డర్ ఆఫ్ ద థింగ్స్కి ఇంపార్టెన్స్ లేదు. బట్ వేరే యాజ్ ఇన్ పర్మిటేషన్స్ ఆర్డర్ ఆఫ్ ద థింగ్స్ మస్ట్ బి వెరీ ఇంపార్టెంట్. రైట్. సో పర్మిటేషన్ అనగానే ఆర్డర్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఏబి వచ్చిందా బిఏ వచ్చిందా ఆర్డర్. వాట్ ఈస్ ద ఆర్డర్, ఏబి ఆర్ బిఏ? అట్లా 2 డిఫరెంట్ ఆర్డర్స్, అవి 2 డిఫరెంట్ పర్మిటేషన్స్ అవుతాయి. ఏబి ఒక పర్మిటేషను, బిఏ ఒక పర్మిటేషన్, ఏసీ ఒక పర్మిటేషను, సిఏ ఒక పర్మిటేషన్. సో ఇలా మనకి ఆర్డర్ ఆఫ్ ద థింగ్స్ ఇంపార్టెంట్ ఇన్ పర్మిటేషన్స్. నెక్స్ట్ నోట్. సో దీస్ ఆర్ ద నోటేషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. Everyone should know this. The number of permutations of n distinct things or n dissimilar things. Distinct or dissimilar. Similar means same. Dissimilar means distinct. So the number of permutations of n distinct things taken or at a time is denoted by NPR. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లో 3 థింగ్స్ ఇచ్చేసి 3 లెటర్స్ ఇచ్చేసి హౌ మెనీ 2 లెటర్ అరేంజ్మెంట్స్ కెన్ బి ఫార్మ్డ్ అన్నాడు. అంటే n వాల్యూ 3 అవుతుంది, r వాల్యూ 2 అవుతుంది. అప్పుడు నంబర్ ఆఫ్ 2 లెటర్ అరేంజ్మెంట్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ 3 లెటర్స్ అంటే 3p2 అవుతుంది. అదే 3 లెటర్స్ నుంచి అన్నిటినీ తీసుకుంటే ఎన్ని అరేంజ్మెంట్స్ ఫామ్ చేయొచ్చు అంటే 3p3 అని రాసుకోవాలి. సో నోటేషన్ ఇప్పుడు NPR. ఈ నోటేషన్ ఇంకా అంటే మనము ఈ నోటేషనే యూజ్ చేసుకుంటాం మనం. బట్ కొన్ని సమ్ డిఫరెంట్ ఆదర్స్ యూజ్ డిఫరెంట్ నోటేషన్స్ ఆల్సో. P ఆఫ్ n కామార్ అని, లేదా P బ్రాకెట్లో NR ఇలా రాసుకుంటారు. సో P స్టాండ్స్ ఫర్ పర్మిటేషన్, దట్స్ ఆల్. P స్టాండ్స్ ఫర్ పర్మిటేషన్, దట్ మీన్స్ అరేంజ్మెంట్. సో నోటేషన్ అనేది మనం ఈ ఫస్ట్ నోటేషనే యూజ్ చేసుకుంటాం మనం ఎప్పుడు కూడా. NPR, n రాయాలి, నెక్స్ట్ దాని సైడ్న కొంచెము సో సఫిక్స్ ఫామ్లో NP, మళ్ళీ Pకి సఫిక్స్ R, NPR. చదివేటప్పుడు మాత్రం NPR. దట్ మీన్స్ N స్టాండ్స్ ఫర్ నంబర్ ఆఫ్, P స్టాండ్స్ ఫర్ పర్మిటేషన్స్, R స్టాండ్స్ ఫర్ బై టేకింగ్ R లెటర్స్. నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n dissimilar things taken or at a time is denoted by NPR. సో n distinct things ఇచ్చేసి R లెటర్ అరేంజ్మెంట్స్ లేదా R థింగ్స్ ని తీసుకుంటూ ఎన్ని అరేంజ్మెంట్స్ ఫామ్ చేయొచ్చు అని అడిగితే సింప్లీ NPR. దట్ ఈస్ ద నంబర్ ఆఫ్. సెంటెన్స్లన్నీ కూడా ఫ్లో, నోట్లో నుంచి అలా ఫ్లో వచ్చేసేయాలి. నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n dissimilar things taken or at a time is denoted by NPR. But what is the main theme involved in the permutations or in calculating the number of permutations? So ఇందులో NPRలో మెయిన్ కండిషన్స్ చూడండి. n అనేది నంబర్ ఆఫ్ థింగ్స్, అంటే నంబర్ ఆఫ్ థింగ్స్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్. అంటే నంబర్ ఆఫ్ థింగ్స్ అంటే 2 థింగ్స్ 3 థింగ్స్ 4 థింగ్స్ అలా ఇస్తారు మనకి, అంతేగాని 2.5 థింగ్స్ 5.5 థింగ్స్ అని ఇవ్వరు కదా. సో కాబట్టి n షుడ్ బి ఏ పాజిటివ్ ఇంటీజర్. n should be a positive integer or simply n is a natural number. నెక్స్ట్ ఇక్కడ r వాల్యూ. r వాల్యూ అంటే ఇప్పుడు మనకి 0 లెటర్ అరేంజ్మెంట్స్ అడగవచ్చు, లేదా 1 లెటర్ అరేంజ్మెంట్స్, లేదా 2 లెటర్ అరేంజ్మెంట్స్ అడగవచ్చు. సో కాబట్టి r వాల్యూ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే r is a నాన్ నెగిటివ్ ఇంటీజర్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇచ్చినది n థింగ్స్, మనము n థింగ్స్ నుంచి 2 లెటర్ లేదా 3 లెటర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయమండి, లేదా అన్నిటినీ తీసుకుంటూ ఎన్ని అరేంజ్మెంట్స్ ఫామ్ చేయొచ్చు అని అడుగుతారు. అంటే R వాల్యూ ఎప్పుడూ కూడా 0 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటూ n లేదా అంతకన్నా తక్కువే ఉంటుంది. సో మనకి ఈవెన్ ఫస్ట్ ఇయర్లో ఫంక్షన్స్ చాప్టర్లో NPR ఎగ్జిస్ట్ ఎప్పుడు అవుతుంది అనే దానికి మన కండిషన్స్ ఇవే చెప్పుకున్నాం. ఒకసారి గుర్తించుకోండి, NPR NCR అని కూడా ఉంటుంది. అంటే ఇక్కడ n గ్రేటర్ దాన్ 0, r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు r. r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మీన్స్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు r అని, వేర్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ r ఈజ్ ఏ నాన్ నెగిటివ్ ఇంటీజర్. అంటే సింప్లీ n గ్రేటర్ దాన్ 0, r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు r. దీస్ ఆర్ ద 3 కండిషన్స్ we had to implement on NPR. Next note, this is the very important note.
the number of permutations of n distinct things taken r at a time is equal to the number of ways of filling of r blank places arranged in a row by n distinct things. Very, very important note point. అంటే n డిస్టింక్ట్ థింగ్స్తో ఆర్ లెటర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయాలి, లేదా n డిస్టింక్ట్ థింగ్స్ నుంచి ఆర్ డిస్టింక్ట్ థింగ్స్ తీసుకుంటూ ఎన్ని పర్మిటేషన్స్ మనం ఫామ్ చేయొచ్చు అంటే ఆ వాల్యూ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవచ్చు అంటే, సో ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ మీన్స్ నంబర్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్స్ అని మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ పర్మిటేషన్ ఇన్ దిస్ టెక్స్ట్ బుక్ పర్మిటేషన్ ఇస్ నథింగ్ బట్ లీనియర్ పర్మిటేషన్. Unless otherwise the permutation will be stated. Either circular permutation అయితే circular permutation అని మెన్షన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిస్టింక్ట్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైం అంటే మీనింగ్, సో ఒక రోలో అరేంజ్ చేయబడినటువంటి ఆర్ బ్లాంక్ ప్లేసెస్ ని ఈ n డిసిమిలర్ థింగ్స్ తో మనం ఎన్ని విధాలుగా ఫిల్ చేయగలమో ఆ వాల్యూ, అలాగే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైం వాల్యూ రెండు ఈక్వల్. సో ఇందాక ముందు మీకు అంటే 2 లెటర్ అరేంజ్మెంట్స్ మనం ఫామ్ చేసాము. 2 లెటర్ అరేంజ్మెంట్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే ఇప్పుడు మనం 2 బ్లాంక్ ప్లేసెస్ని మనం రాసుకున్నట్లయితే ఒక రోలో, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ మన దగ్గర మొత్తం 3 లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద 3 లెటర్స్. అంటే ఇక్కడ మనకి 2 బ్లాంక్ ప్లేసెస్ని ఎన్ని విధాలుగా ఫిల్ చేయగలము అది నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్కి ఈక్వల్ అని చెప్పేసి ఆ నోట్ పాయింట్. ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తున్నాను ఇక్కడ. అంటే 2 బ్లాంక్ స్పేసెస్ ఏబీ ప్లేస్లో బ్లాంక్ ప్లేసెస్ ట్రీట్ చేసుకోండి కాసేపు. చేసుకుంటే అప్పుడు ఈ 2 బ్లాంక్ ప్లేసెస్ని ఎన్ని విధాలుగా ఫిల్ చేయగలమో అవే టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అని చెప్తున్నారు బై యూజింగ్ 3 డిసిమిలర్ థింగ్స్. అంటే ఫస్ట్ బ్లాంక్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద 3 లెటర్స్. So the first blank place can be filled in 3 ways. So after filling the first blank place, how many letters remaining? అంటే ఫస్ట్ బ్లాంక్ ప్లేస్ని ఫిల్ చేసిన తర్వాత ఈ మూడిట్లో ఏదో ఒక లెటర్ ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఇంకా ఈ సెకండ్ బ్లాంక్ ప్లేస్ని ఫిల్ చేయడానికి మనకి ఓన్లీ 2 లెటర్స్ పాసిబిలిటీ ఉంటుంది. సో అప్పుడు ఆఫ్టర్ ఫిల్లింగ్ ద ఫస్ట్ బ్లాంక్ ప్లేస్ ద సెకండ్ బ్లాంక్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 2 ways. ఇప్పుడు మన జాబ్ కంప్లీట్ అయిపోయింది. 2 బ్లాంక్ ప్లేస్లు ఫిల్ చేస్తేనే జాబ్ కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ 3 ways. కరస్పాండింగ్ టు ఈచ్ వే సెకండ్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ 2 ways. Then the 2 operations successively can be done in, that means the 2 blank places can be filled in 3 into 2, that is equal to 6 ways. So here are the total number of permutations is equal to 6. So ante number of permutations of n dissimilar things taken r at a time is nothing but the number of ways of filling of r blank places arranged in a row by n distinct things. That is the main thing involved in the calculation of permutations. Next, some notations which are going to use in permutations. First one is factorial of a non-negative integer. Factorial of a non-negative integer. If n is a non-negative integer, then factorial n is denoted by notations. చూడండి రెండు విధాలుగా ఉంటాయి ఇక్కడ కూడా notations. n ఎక్స్క్లమేషన్ యూజ్ చేస్తాం నోటేషన్, n ఫ్యాక్టోరియల్ అని చదవాలి దాన్ని, ఆర్ ఫ్యాక్టోరియల్ n చదవచ్చు లేదా n ఫ్యాక్టోరియల్, నో ప్రాబ్లం. ఆర్ అక్కడ యాంగిల్ సింబల్ రాసి లోపల n రాసుకుంటాం, అది యాంగిల్ అని చదవకూడదు, యాంగిల్ n అని చదవకూడదు, దట్ ఈస్ ఫ్యాక్టోరియల్ n. యాంగిల్ సింబల్ వేరుగా ఉంటుంది. యాంగిల్ సింబల్ అంటే కొంచెము ఈ పర్పెండిక్యులర్ షేప్ ఉండదు, కొంచెం ఎల్ షేప్లో కొంచెం క్రాస్ అవుతుంది ఒక లైన్, ఆ వర్టికల్ లైన్ క్రాస్ అవుతుంది, క్రాస్ అయితే అది యాంగిల్, బట్ ఇది యాంగిల్ లాగా లేదు. సో కాబట్టి దాన్ని ఫ్యాక్టోరియల్ అని చదవాలి మనం. మరి డెఫినేషన్ ఎలా ఉంటుంది అండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫాలోస్. 0 factorial is equal to 1. 0 factorial is defined as 1. 0 factorial is always 1. Next, if n greater than or equal to 1, then
n factorial can be written as n into n minus 1 factorial. ఇంకా క్లియర్గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సో n factorial is nothing but product of first n natural numbers. Product of first n natural numbers. If n is a positive integer, then n factorial is the product of first n positive integers. N positive integers is nothing but first n natural numbers. అంటే n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు మాత్రమే n ఫ్యాక్టోరియల్ డిఫైన్ అవుతుంది. n అనేది నెగిటివ్ ఇంటీజర్ అయితే ఫ్యాక్టోరియల్ డస్ నాట్ డిఫైన్, డు నాట్ డిఫైన్. We can't define if n is a negative integer, factorial n is not defined. సో కాబట్టి n పాజిటివ్ ఇంటీజర్ అయితేనేమో n ఫ్యాక్టోరియల్ ఇస్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. అది n పాజిటివ్ ఇంటీజర్ కాకుండా 0 అయింది అనుకోండి, సింప్లీ 0 ఫ్యాక్టర్ ఇస్ డిఫైన్డ్ యాజ్ 1. Now what is the 1 factorial? So 1 factorial అంటే 1 అనేది పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి 1 factorial is nothing but a product of first 1 natural number అంటే simply 1. So therefore n factorial 1 factorial value 1 అవుతుంది, 0 factorial value కూడా 1 అవుతుంది. ఇంక ఆల్ అదర్ 2 factorial అంటే 1 into 2 product of first 2 natural numbers 1 into 2 2 అవుతుంది. అలాగే 3 ఫ్యాక్టోరియల్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ ప్రొడక్ట్ చేయాలి, 1 into 2 into 3 సింప్లీ 6 అవుతుంది. అలాగే 4 ఫ్యాక్టోరియల్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 4 న్యాచురల్ నంబర్స్ 1 into 2 into 3 into 4 దట్ ఈస్ 24. సో ఇలా మీరు 8 ఫ్యాక్టోరియల్ వరకు వాల్యూస్ బై హార్ట్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. So 1 factorial 1, 2 factorial 2, 3 factorial 6, 4 factorial 24, 5 factorial 120, 6 factorial 720, so 7 factorial. So ఇలా మీకు ఆ వాల్యూస్ అన్నీ కూడా బై హార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అది రైట్, దట్ ఈస్ n factorial is equal to 1 into 2 into 3 into 4 into 5 into 6 and so on n. సో ఇలా ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఎక్కడ కనిపించినా వీ కెన్ రైట్ దట్ యాజ్ n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 1 2 3 4 5 6 వరకే కనపడి అనుకోండి, 1 into 2 into 3 into 4 into 5 6 వరకే ఉంటే దాన్ని మనం 6 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. నెక్స్ట్ ఈ నొటేషన్స్ని మనం చాలా డిఫరెంట్ వేస్లో వాడుకుంటాము. ఆ డిఫరెంట్ వేస్లో ఎలా వాడుకుంటాం అనేది మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో n ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ అంటే n into n minus 1 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. ఎందుకు చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ మనకి n ఫ్యాక్టోరియల్ అంటే 1 2 3 4 అండ్ సో అని n అన్నాము. ఆ n అని ఒకసారి మనం క్లోజ్ చేస్తే మిగతా వాల్యూ అంతా మనం n ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు, n minus 1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు ఇంటూ n. అంటే ఇప్పుడు 1 2 3 4 అంటే 4 ఫ్యాక్టోరియల్ ఎలా రాస్తామో 1 2 3 అండ్ సో అని n మైనస్ వరకు అంటే n minus 1 ఫ్యాక్టోరియల్ రాస్తాము. ఆ పక్కన n ఉంది అంటే n ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటర్న్ యాజ్ n into n minus 1 ఫ్యాక్టోరియల్. మళ్ళీ ఇప్పుడు n minus 1 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, లేదా ఇదే టర్మ్ అబ్జర్వ్ చేస్తే n n minus 1 ఆ 2 టర్మ్స్ లీవ్ చేసామనుకోండి, ఆవిడ మిగతా బ్యాలెన్స్ అంటే n minus 2 వరకు ఉంది ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఆఫ్ n minus 2 న్యాచురల్ నంబర్స్ అంటే n minus 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అంటే n into n minus 1 into n minus 2 ఫ్యాక్టోరియల్ అంటే n minus 1 ఫ్యాక్టోరియల్ని n minus 1 into n minus 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఫైనల్లీ దట్ ఈస్ n into n minus 1 into n minus 2 ఫ్యాక్టోరియల్. సో ఇలా కొంచెం మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ నంబర్స్ ద్వారా వేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. నంబర్స్తో ఇలాంటి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4 ఫ్యాక్టోరియల్ అంటే మీరు ఏమేస్తారంటే 1 into 2 into 3 into 4 లేదా రివర్స్ ఆర్డర్లో కూడా రాసుకోవచ్చు, 4 into 3 into 2 into 1. ఇప్పుడు దీన్ని ఈ 4 ఒక్కటి వదిలేసామనుకోండి, 3 into 2 into 1 ఉంటుంది. 3 into 2 into 1 వాల్యూని మనం 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. సో దిస్ వాల్యూ కెన్ బి 4 ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటర్న్ యాజ్ 4 into 4 minus 1 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. 4 into సో నెక్స్ట్ అది నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందు ఇది 720 చూసుకోండి. నెక్స్ట్ దాంట్లో అది
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని చూడండి. ఇక్కడ మీకు ఈ 5 ఫ్యాక్టర్ల వరకు ఉంది. అంటే 6 ఇంటూ 6 ఒకటి పక్కన తీసుకుంటే ఈ 1 2 3 4 5ని 5 ఫ్యాక్టర్లు అని రాయొచ్చు. లేదా ఈ 4 వరకు 1 2 3 4 వరకే మనం టర్మ్గా కన్సిడర్ చేసాం అనుకోండి, అప్పుడు 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టర్లు అని రాయొచ్చు. లేదా ఈ 1 2 3 వరకే కన్సిడర్ చేస్తే దాన్ని మనం 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. ఆ మిగతా బ్యాలెన్స్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఇలా రాయటం మీకు రావాలి. ఎందుకంటే ఎలా రాసుకుంటున్నాము దీన్ని అనేది మీరు గమనించండి ఒకసారి. 6 ఫ్యాక్టర్లు అంటే 6 ఇంటూ 6 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అదే ఇంకా అంటే ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 ఫ్యాక్టోరియల్ అన్నారనుకోండి ఎవరైనా, 6 ఫ్యాక్టోరియల్ని 4 ఫ్యాక్టోరియల్ ఫామ్లో రాయండి అంటే సింపుల్గా మనం 6 ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ 6 ఇంటూ 5 ఇంటూ అంటే 1 1 తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు వెళ్ళాలి? 4 నంబర్ వచ్చేంత వరకు వెళ్ళాలి. అప్పుడు అది 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. అదే 6 ఫ్యాక్టోరియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 ఫ్యాక్టోరియల్ ఫామ్లో రాయమన్నారు అనుకోండి, 6 ఫస్ట్, ఒకటి తగ్గించుకోండి 5, ఇంకొకటి రెడ్యూస్ చేయండి 4, ఇంకొకటి రెడ్యూస్ చేయండి 3. సో ఆ 3 ఫ్యాక్టోరియల్ రాస్తే సరిపోతుంది. అంటే ఆ తర్వాత మళ్ళీ 3 ఇంటూ 2 ఇంటూ 1 వస్తాయి, దాని వాల్యూనే 3 ఫ్యాక్టోరియల్ మనం. సో ఇలా ఇది రాయటం అందరికీ రావాలి. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో బాగా అవసరం మనకి కాన్సెప్ట్. 7 ఫ్యాక్టర్లు ఉంది, 7 ఇంటూ 6 ఫ్యాక్టర్లు రాసుకోవచ్చు. లేదు ఇంకా 5 ఫ్యాక్టర్లుగా కన్వర్ట్ చేయన ఉన్నారనుకోండి, 7 ఇంటూ 6 ఇంటూ 5 ఫ్యాక్టర్లు రాసుకోవచ్చు. అంటే మెయిన్ థీమ్ ఇది. n ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. మళ్ళీ n మైనస్ 1ని షిఫ్ట్ కన్వర్ట్ చేసుకుంటే n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇలా వస్తుంది మనకు. నెక్స్ట్ పర్మిటేషన్స్ ఆఫ్ డిసిమిలర్ థింగ్స్ థీరమ్. If 1 less than or equal to r less than or equal to n and r comma n are positive integers, then NPR is equal to n into n minus 1 into n minus 2 and so on n minus r plus 1. సో ఆల్రెడీ NPR అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. సో NPR మీన్స్ నంబర్ ఆఫ్ permutations of n dissimilar things taken or at a time. సో ఆ వాల్యూ ఎంత అవుతుంది అంటే దట్ ఈస్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సో ఆన్ n మైనస్ r ప్లస్ 1 అని ఇప్పుడు మనం ప్రూవ్ చేయబోతున్నాం. సరే ఇట్లా దీని నుంచి మళ్ళీ ఇంకొక ఫార్మాట్ కూడా మనం ప్రూవ్ చేస్తాము. సరే ప్రజెంట్ NPR ఈజ్ నథింగ్ బట్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సో ఆన్ n మైనస్ r ప్లస్ 1 అని ప్రూవ్ చేయబోతున్నాం. మరి ఇప్పుడు NPR అంటే ఏంటో మనకు తెలుసు, నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n dissimilar things taken or at a time అని. సో క్లియర్లీ NPR is equal to అంటే number of permutations of n dissimilar things taken or at a time is equal to the number of ways of filling r blank places which are arranged in a row by n dissimilar things. అది మెయిన్ థీమ్ అదే. అంటే ఇప్పుడు మనకి NPR వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడు r బ్లాంక్ ప్లేసెస్ తీసుకోవాలి ఒక రోలో. తీసుకొని r బ్లాంక్ ప్లేసెస్ని n డిసిమిలర్ థింగ్స్ ఆర్ డిస్టింక్ట్ థింగ్స్తో మనం ఎన్ని విధాలుగా ఫిల్ చేయగలమో అదే NPR అవుతుంది. చూద్దాం ఒకసారి. సో కన్సిడర్ r బ్లాంక్ ప్లేసెస్ ఇన్ ఏ రో యాజ్ షోన్ బిలో. 1 2 3 4 5 అండ్ సో ఆన్ r రాశాం. రైట్, ఇప్పుడు ఈ r బ్లాంక్ ప్లేసెస్ ఫిల్ చేస్తేనే మన జాబ్ కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే NPR అంటే మరి నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n dissimilar things taken or at a time కాబట్టి సో we have to fill these r blank places by n dissimilar things. So after filling the rth blank place only our job will be completed. బిఫోర్ దట్ మనకి ఎన్ని నంబర్స్ వచ్చినా అవన్నీ మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ప్రకారం చూసుకోవడం. ఎందుకంటే జాబ్ కంప్లీట్ అయ్యేంత వరకు మధ్యలో ఎన్ని నంబర్స్ వచ్చినా వాటన్నిటిని మల్టిప్లై చేసుకోవాలని మనం మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ దగ్గర ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. రైట్, సో ఇప్పుడు మన దగ్గర n డిసిమిలర్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బ్లాంక్ ప్లేస్ మనం ఎన్ని విధాలుగా ఫిల్ చేయొచ్చు అంటే n ఉన్నాయి కాబట్టి పాసిబిలిటీస్ మనకి ద ఫస్ట్ బ్లాంక్ ప్లేస్ క్యాన్ బి ఫిల్డ్ by any one of the n things. So this can be done in, hence it can be done in n ways. So the first blank place ni ippudu manam n ways lo fill cheyochu.
మన జాబ్ కంప్లీట్ అయిందా? అవలా. నెక్స్ట్ మరి ఇప్పుడు ఈ ఫస్ట్ బ్లాంక్ ప్లేస్ని ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎన్ని థింగ్స్ రిమైనింగ్ ఉంటాయి అంటే ఒకటి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, ఎన్లో ఏదో ఒకటి ఫిల్ అయిపోతుంది, ఇక్కడ రిమైనింగ్ n-1 థింగ్స్ ఉంటాయి. అంటే అప్పుడు మనం సెకండ్ బ్లాంక్ ప్లేస్ని ఫిల్ చేయడానికి మన దగ్గర n-1 థింగ్స్ ఉన్నాయి. To fill the second blank place, there are n-1 things. So the second blank place can be filled with any one of these n-1 things in n-1 ways. అంటే ఇప్పుడు సెకండ్ బ్లాంక్ ప్లేస్ని ఫిల్ చేశాక 2 థింగ్స్ వెళ్ళిపోయినాయి, ఇంకా మన దగ్గర ఎన్ని థింగ్స్ ఉంటాయి అంటే n-2 థింగ్స్ మిగులుతాయి. Similarly, the third blank place can be filled in n-2 ways and so on. సో ఇలా మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇప్పుడు థర్డ్ బ్లాంక్ ప్లేస్ని ఫిల్ చేసిన తర్వాత మన దగ్గర ఎన్ని థింగ్స్ ఉంటాయి అంటే n-3, అంటే nలో నుంచి 3 తీసేస్తాం. థర్డ్ బ్లాంక్ ప్లేస్ ఫిల్ చేసిన తర్వాత 3 థింగ్స్ వెళ్ళిపోతాయి మనకి. మరి ఇప్పుడు ఆర్త్ బ్లాంక్ ప్లేస్ని ఫిల్ చేయడానికి మన దగ్గర ఎన్ని థింగ్స్ ఉంటాయి అనేది మనకు కావాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వినండి. ఇక్కడ ఆర్త్ బ్లాంక్ ప్లేస్ని ఫిల్ చేయాలంటే అంతకు ముందు వరకు ఎన్ని బ్లాంక్ ప్లేస్ని ఫిల్ చేసాం మనం? r-1 బ్లాంక్ ప్లేసెస్ని ఫిల్ చేసి ఉంటాం మనం. అంటే nలో నుంచి r-1 సబ్ట్రాక్ట్ చేయాలి, ఎందుకంటే r బ్లాంక్ ప్లేసెస్ని ఫిల్ చేశాక మిగిలిన థింగ్స్ ఎన్ని అంటే n-r-1 అవుతుంది. మరి n-r-1 అంటే అర్థము n- అంటే బ్రాకెట్ ఓపెన్ చేస్తే n-r+1 అవుతుంది. అంటే మనకి ఆఫ్టర్ ఫిల్లింగ్ r-1th బ్లాంక్ ప్లేస్ we have n-r+1 things remained. Hence the rth blank place can be filled by these any one of the n-r+1 things in n-r+1 ways. The rth blank place can be filled in n-r-1, that is n-r+1 ways. So ఇప్పుడు మనకి r blank places fill అయిపోయినాయి. ఫస్ట్ ఆపరేషన్ n ways, సెకండ్ ఆపరేషన్ n ways, థర్డ్ n-1 ways, థర్డ్ ఆపరేషన్ n-2 ways and so on. rth operation can be done in n-r+1 ways. Therefore these r operations successively can be done in by multiplication principle. The r blank places can be filled in n into n-1 into n-2 and so on n-r+1 ways. Therefore మరి ఇప్పుడు ఈ r blank places ని ఎన్ని విధాలుగా ఫిల్ చేయగలము? అదే npr అంటున్నాము. Therefore npr is equal to n into n-1 into n-2 and so on n-r+1 ways. మరి ఒకసారి అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి n-1 n-2 and so on n-r+1 అని. ఇవి టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో ఇలా ఉంచి ఇవి ఎన్ని ఫ్యాక్టర్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కౌంట్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతారు. కానీ మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎన్ని బ్లాంక్ ప్లేస్ని ఫిల్ చేసాము? r బ్లాంక్ ప్లేసెస్ ఫిల్ చేసాము. అంటే ఇవన్నీ కూడా ప్రొడక్ట్ ఆఫ్ r ఫ్యాక్టర్స్ అంతే కదా, n-1 n-2 అండ్ సో ఆన్ n-r+1. అంటే ఇక్కడ ప్రతి ఫ్యాక్టర్ని ప్రొడక్ట్ ఇక్కడ రాసేసాము. ఇవి r బ్లాంక్ ప్లేసెస్ కాబట్టి ఇవి ప్రొడక్ట్ ఆఫ్ r ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే npr అంటే ప్రొడక్ట్ ఆఫ్ r కాన్సిక్యూటివ్ ఫ్యాక్టర్స్ డిక్రీజింగ్ ఫ్రమ్ n అని కూడా ట్రీట్ చేసుకోవచ్చు. అంటే ప్రాబ్లమ్స్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ కోసం ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎన్పిఆర్ క్యాలిక్యులేషన్, ఫాస్ట్ క్యాలిక్యులేషన్ కూడా మీరు నేర్చుకోవాలి. సో దానికి కూడా మీకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అక్కడ మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సరే, ఇప్పుడు ఈ ఎన్పిఆర్ వాల్యూని మనం సింప్లెస్ట్ ఫామ్ అంటే n into n-1 n-2 అండ్ సో ఆన్ n-r+1ని సింప్లెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే ప్రతిసారి ఇంత లెంత్ మనం చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. అంటే ఇవి r ఫ్యాక్టర్స్ వచ్చాయరా మనకి, అంటే n-r+1. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే అప్పుడు n దాంట్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే n-1, 1 సబ్ట్రాక్ట్ చేస్తే n-2 అండ్ సో ఆన్. ఇలా 1 by 1 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తే n-r+1 వచ్చింది. మరి దీంట్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ n-r అవుతుంది. అంటే ఇప్పుడు మనకి n-r నుంచి 1 వరకు నంబర్స్ లేవు, మిస్ అయినాయి ఇక్కడ. అందుకనే మల్టిప్లై అండ్ డివైడ్ RHS బై
n minus r into n minus r minus 1 into 3 into 2 into 1 అంటే ఈ నంబర్స్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం. అప్పుడు వాల్యూ డస్ నాట్ చేంజ్, ఎందుకంటే మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం కాబట్టి. రైట్, ఇప్పుడు మరి ఒకసారి న్యూమరేటర్ మీరు అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్ నుంచి రీడ్ చేయండి. 1 into 2 into 3 into 1 so on n. 1 into 2 into 3 and so on n అంటే మనం n ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అలాగే డెనామినేటర్ 1 into 2 into 3 and so on n minus r అంటే n minus r ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. 1 into 2 into 3 and so on 10 అన్నాం అనుకో 10 ఫ్యాక్టోరియల్ రాస్తాము. 1 into 2 into 3 and so on 100 అన్నాం అనుకోండి 100 ఫ్యాక్టోరియల్ రాస్తాము. అలాగే ఇక్కడ 1 2 3 and so on n అంటే n ఫ్యాక్టోరియల్ న్యూమరేటర్ వాల్యూ అన్నీ ఉన్నాయి. ప్రొడక్ట్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ అబ్జర్వ్ చేసుకోండి. 3 n minus r minus 1 దీనికి 1 యాడ్ చేస్తే n minus r, దానికి 1 యాడ్ చేస్తే n minus r plus 1, దానికి 1 యాడ్ చేసి అలా చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్కి n వస్తుంది. ఇక్కడ 1 2 3 and so on n minus r వరకు అన్ని టర్మ్స్ ఉన్నాయి. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ n minus r ఫ్యాక్టోరియల్. సో దేర్ ఫోర్ NPR is equal to n factorial by n minus r factorial. This is the simplest form of NPR. So NPR అంటే అందరూ గుర్తుంచుకోవాలి ఫార్ములా. NPR is nothing but n factorial by n minus r factorial. Right. Therefore, the number of permutations of n dissimilar things taken all at a time. మరి ఇక్కడ చూడండి, మనం ఇది నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకన్ r ఎట్ ఏ టైం, ఇది అంటే NPR అంటాము. దాని వాల్యూ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. మరి ఇది ఇప్పుడు n థింగ్స్ ఇచ్చేసి అన్నిటినీ తీసుకుంటూ ఎన్ని అరేంజ్మెంట్స్ ఫామ్ చేయొచ్చు. మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూసాం. ABC 3 లెటర్స్ నుంచి అన్నిటినీ తీసుకుంటూ 3 లెటర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేసాం మనం. అలాగే ఇక్కడ the number of permutations of n dissimilar things taken all at a time అంటే ఈ r ప్లేస్ లో n వస్తుంది. అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n dissimilar things taken n at a time అని అంటే NPN అవుతుంది. మరి NPN వాల్యూ ఎంత వస్తుందంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ n అంటే 0 ఫ్యాక్టోరియల్ వస్తుందిరా. మరి 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే 1, ఆల్రెడీ మనం డెఫినేషన్ లో నేర్చుకున్నాం. 0 ఫ్యాక్టోరియల్ ఇస్ డిఫైన్డ్ యాజ్ 1 అని చెప్పేసి. సో అప్పుడు NPR is equal to n ఫ్యాక్టోరియల్ బై 1 అంటే సింప్లీ n ఫ్యాక్టోరియల్. సో అంటే NPN వాల్యూ n ఫ్యాక్టోరియల్ అంటే 2P2 అంటే 2 ఫ్యాక్టోరియల్, 3P3 అంటే 3 ఫ్యాక్టోరియల్, 5P5 5 ఫ్యాక్టోరియల్, 7P7 అంటే 7 ఫ్యాక్టోరియల్ ఇలా. సో NPN అంటే n ఫ్యాక్టోరియల్, అది మైండ్లో పెట్టుకోండి. ఎగ్జాంపుల్స్, క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ 6P3 క్యాలిక్యులేషన్ చేస్తున్నాం ఇక్కడ మనం. దట్ ఈస్ 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ నథింగ్ బట్ 6 ఫ్యాక్టోరియల్ బై అంటే మనకి 6 ఫ్యాక్టోరియల్ అంటే 1 2 3 4 5 6 రాసుకోవచ్చు. ఫస్ట్ 6 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ రాయండి, క్యాలిక్యులేషన్ ఎలా చూడండి. అంతేగాని ఇక్కడ ఫ్యాక్టోరియల్ 3 2s క్యాన్సిల్ చేయకూడదు, అది తప్పు. 6 ఫ్యాక్టోరియల్ అంటే ఆ వాల్యూ ఎంతో రాయాల్సిందే, 3 ఫ్యాక్టోరియల్ అంటే ఆ వాల్యూ ఎంతో రాసుకోవాలి మనం. సో అంటే ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ని మీరు 6 into 5 into 4 into 3 into 2 into 1 రాయండి. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1 రాసుకోండి. అప్పుడు 3 to 1 3 to 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ 6 into 5 into 4 మిగులుతుంది, అంటే 120 వస్తుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ 9P2 అంటే 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 2 ఫ్యాక్టోరియల్, 9 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్. అంటే ఇప్పుడు ఈ 9 ఫ్యాక్టోరియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 7 ఫ్యాక్టోరియల్ రాస్తే బాగుంటుంది. అంటే 9 ఒకటి డిక్రీజ్ చేయండి, 8 9 into 8 నెక్స్ట్ 7 వస్తుంది. అంటే 9 into 8 into 7 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు బై 7 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ గెట్స్ క్యాన్సిల్డ్. సో వి గెట్ 9 into 8 72. సో ఇలా మనం ప్రతిసారి ఆ NPR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ వేసుకోవటం కొంచెము అంటే ఈ వర్క్ క్యాలిక్యులేషన్ చూడండి 3 స్టెప్స్ అవసరమైనవి ఇక్కడ. బట్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే మెథడ్ ద్వారా ఇంక ఈ మధ్యలో ఈ 3 స్టెప్స్ మీకు అవసరం ఉండదు. అంటే డైరెక్ట్గా మీకు 6 into 5 into 4 ఇక్కడ 6P3 అంటే 9P2 అంటే డైరెక్ట్గా 9 into 8 రాసుకోవచ్చు. మరి ఏంటి ఆ టెక్నిక్ మీరు మరి ఇప్పుడు క్యాచ్ చేయాలి.
6p3 ఇందాక మనం npr అంటే ప్రూఫ్ చేసాం, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సో ఆన్ n మైనస్ r ప్లస్ 1 అని. అంటే npr అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఆర్ కాన్సిక్యూటివ్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ n. ఇక్కడ మరి ఇప్పుడు 6p3 అంటే ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ 6 రాయాలి. 3 కాన్సిక్యూటివ్ ఫ్యాక్టర్స్ రాయాలి 6 నుంచి. అంటే 6 ఒకటి తగ్గిస్తే 5, ఇంకోటి తగ్గించండి 4. అంటే 6p3 is nothing but 6 into 5 into 4, that's all. క్యాలిక్యులేషన్ అయిపోతుంది. 6 into 5 into 4 అంటే 120. అలాగే 9p2 అంటే 9 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 2 ఫ్యాక్టర్సే రాయాలి, p2 ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు 9 ఇంటూ ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 8 అవుతుంది. అంటే 9 into 8 72. అలాగే నెక్స్ట్ ఇంకొన్ని క్యాలిక్యులేషన్స్ చూడండి. 7p3 అన్నాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, 7p3 అంటే 7 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 ఫ్యాక్టర్స్ రాయాలి. 1 డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ది 7, తర్వాత 1 డిక్రీజ్ చేస్తే 6, ఇంకొక 1 డిక్రీజ్ చేస్తే 5, 3 ఫ్యాక్టర్స్ అయిపోయినాయి. అంటే 7 into 6 into 5, దట్ ఈస్ 210. నెక్స్ట్ ఇంకో క్యాలిక్యులేషన్, ఇది మీరు అలవాటు చేసుకోవాలి బాగా. 8p4 అంటే 8 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 4 ఫ్యాక్టర్స్ రాయాలి, ఎందుకంటే ఆర్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి. అంటే 8 into 7 into 6 into 5, 4 ఫ్యాక్టర్స్. అంటే అప్పుడు మీకు 1680 వచ్చేస్తుంది. సో ఇలా క్యాలిక్యులేషను ఈ థర్డ్ 4 ఎగ్జాంపుల్స్లో ఎలా చేసామో క్యాలిక్యులేషను అది మీరు బాగా ప్రాక్టీస్ అవ్వాలి. అప్పుడు మీకు అవి చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతాయి. నెక్స్ట్ థీరం. సో npr is equal to n minus 1 pr plus r into n minus 1 p r minus 1. So this is no need to proof, జస్ట్ ఒక కాన్సెప్ట్ ఐడియా కోసం మనం నేర్చుకోవటం అంతే మనకి. సో జస్ట్ మనకి ఇక్కడ ఈ థియరంని మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. అంటే ఎనలిటికల్ ప్రూఫ్, థియరిటికల్ ప్రూఫ్ రెండు ఉన్నాయి. సో ఎనలిటికల్ ప్రూఫ్ ఏంటి అంటే, సో n minus 1 pr plus r into n minus 1 pr minus అంటే npr ఫార్ములా అప్లై చేసుకోవడం. n minus 1 pr ఫార్ములా అంటే n minus 1 ఫ్యాక్టోరియల్ బై n minus 1 మైనస్ r ఫ్యాక్టోరియల్ వస్తుంది, ప్లస్ r ఇంటూ n minus 1 pr minus 1 అంటే మళ్ళీ npr లాగానే n ఫ్యాక్టోరియల్ బై n minus r ఫ్యాక్టర్ ఎలా వేస్తామో ఇలాగా n minus 1 pr minus 1 అంటే n minus 1 ఫ్యాక్టోరియల్ బై n minus 1 మైనస్ ఆఫ్ r minus 1 అంటే n minus r వస్తుంది అక్కడ. n minus 1 మైనస్ ఆఫ్ r minus 1 వేస్తే అప్పుడు n minus r ఫ్యాక్టోరియల్ వస్తుంది. రైట్, ఇక్కడ న్యూమరేటర్లో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి, n minus 1 ఫ్యాక్టర్లు కామన్ ఉంది, కామన్ తీసుకోవచ్చు. ఇది n minus r ఫ్యాక్టర్లు, ఇదేమో n minus r మైనస్ 1 అనుకోవచ్చు. దీన్ని ఆర్డర్లో రాసుకుంటే ఇది n minus r మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ r n minus 1 ఫ్యాక్టర్ అలాగే ఉంచితే ఈ n minus r ఫ్యాక్టర్లు అంటే ఇప్పుడు 5 ఫ్యాక్టర్లు అంటే 5 into 4 ఫ్యాక్టర్లు ఎలా రాస్తామో ఈ n minus r ఫ్యాక్టోరియల్ని n minus r ఇంటూ n minus r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. ఆ n minus r ఫ్యాక్టోరియల్ని n minus r ఇంటూ ఒకటి తగ్గించి ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, n minus r మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ n minus 1 మైనస్ r ఫ్యాక్టర్లు n minus r మైనస్ 1 రెండు సేమ్. న్యూమరేటర్లో n minus 1 ఫ్యాక్టర్లు ఈ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి కామన్ తీసుకుంటాం. n minus 1 ఫ్యాక్టోరియల్ బై n minus 1 మైనస్ r ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే అప్పుడు ఫస్ట్ టర్మ్లో ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ r బై n minus r. టేక్ ఎల్సిఎం అంటే అప్పుడు n minus r ప్లస్ r అంటే n మిగులుతుంది, n బై n minus r మిగిలిపోతుంది. r క్యాన్సిల్ అయిపోతే n బై n minus r మిగులుతుంది. మళ్ళీ ఇప్పుడు చెప్పండి, n ఇంటూ n minus 1 ఫ్యాక్టోరియల్, n ఇంటూ n minus 1 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ దాన్ని n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ని మనం 5 into 4 ఫ్యాక్టర్ ఎలా రాస్తున్నామో 5 into 4 ఫ్యాక్టోరియల్ అంటే దాన్ని 5 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ n minus 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n అంటే n ఫ్యాక్టోరియల్.
అంటే తక్కువ నెంబర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ నెక్స్ట్ నెంబర్ ఉంటే నెక్స్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు మనం. అలాగే ఇక్కడ n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ నెక్స్ట్ నెంబర్ n-r ఉంది అంటే n-r ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అంటే ఫైనల్లీ దట్ ఈస్ n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్. మరి n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఇస్ నథింగ్ బట్ npr. సో npr, దిస్ ఇస్ ద అనలిటికల్ ప్రూఫ్. బట్ దీని థియరిటికల్ ప్రూఫ్ ఎలా చేసుకోవచ్చు? సెకండ్ ప్రూఫ్, NPR denotes the number of permutations of n dissimilar things taken r at a time. సో ఈ సెకండ్ ప్రూఫ్ చేయాలి అంటే మాత్రం చాలా మైండ్లో మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మైండ్లో ఉండాలి. మరి NPR అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n dissimilar things taken r at a time. So these permutations can be categorized or can be divided into two parts. ఆ టూ పార్ట్స్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ కంటైనింగ్ ఎ పర్టికులర్ థింగ్, అలాగే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ దట్ డు నాట్ కంటైన్ ఏ పర్టికులర్ థింగ్. అంటే ఇప్పుడు మనం ఒక పర్టికులర్ థింగ్ని తీసుకుంటూ ఎన్ని 6 లెటర్ పర్మిటేషన్స్ ఫామ్ చేయొచ్చు, ఆ పర్టికులర్ థింగ్ లేకుండా ఎన్ని పర్మిటేషన్స్ ఫామ్ చేయొచ్చు కనుక్కొని ఆ రెండు పర్మిటేషన్స్ ని యాడ్ చేసుకుంటే వచ్చేదే టోటల్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అవుతాయి. మరి ఇప్పుడు దీన్ని ముందు థియరం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటే మనకు చాలా క్లారిటీ ఉంటుంది. లేదా ముందే ఎగ్జాంపుల్ ఇస్తాను, అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Let us see some examples. ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ 1 అబ్జర్వ్ చేసినట్లయితే, సో దీస్ ఆర్ ద పర్మిటేషన్స్ ఆఫ్ 3 లెటర్స్ టేకెన్ 2 at a time. ఇప్పుడు ఈ పర్మిటేషన్స్ లో మీరు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ కంటైన్ ద లెటర్ ఏ క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. అంటే ఈ 2 లెటర్ టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఇవి 6 అని మీకు ఐడియా ఉంది. ఇందులో ఏనే లెటర్ ఉన్నటువంటి పర్మిటేషన్స్ ఎన్ని? ఫస్ట్ దాంట్లో ఏ ఉంది, సెకండ్ దాంట్లో ఏ ఉంది, థర్డ్ దాంట్లో ఏ ఉంది, ఫోర్త్ దాంట్లో కూడా ఏ ఉంది. అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ విచ్ కంటైన్ ద లెటర్ ఏ 4, నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ విచ్ డు నాట్ కంటైన్ ద లెటర్ ఏ అంటే 2 ఉన్నాయి. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ విచ్ కంటైన్ ద లెటర్ ఏ 4 ప్లస్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ విచ్ డు నాట్ కంటైన్ ఏ లెటర్ ఏ 2 అవుతుంది. 4 + 2 6. అంటే ఎక్కడైనా మనకి టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ r at a time అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ విచ్ కంటైన్ ఏ పర్టికులర్ లెటరు ప్లస్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ విచ్ డు నాట్ కంటైన్ దట్ పర్టికులర్ లెటరు, ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేసుకుంటే వచ్చేది టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ r at a time. ఇది మెయిన్ థీమ్ మనకి. ఈ థీమ్ మీరు మైండ్లో పెట్టుకుంటే ఆ ప్రాబ్లం చేయడం పెద్ద ఈజీ, కష్టమేం కాదు మనకి. ఓకే, సో ప్రూఫ్ ఎలా చేయాలి అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ r at a time కావాలి కాబట్టి, సో ఇప్పుడు మనకి మరి నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ r at a time ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫిల్లింగ్ r blank places arranged in a row. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ కేసు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ దట్ కంటైన్ ఏ పర్టికులర్ థింగ్ అన్నారు. అంటే టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ దట్ కంటైన్ ఏ పర్టికులర్ థింగ్ అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ థింగ్ ఉంటూ ఎన్ని పర్మిటేషన్స్ ఫామ్ చేయొచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఫామ్ చేసేటువంటి 6 లెటర్ అరేంజ్మెంట్స్లో ఒక పర్టికులర్ థింగ్ ఆల్వేస్ ఉండాలి. అంటే ప్రతి అరేంజ్మెంట్లోనూ ఆ థింగ్ ఉండాలి అంటే ఇప్పుడు ఆ థింగ్ తీసుకొచ్చి ఏదో ఒక ప్లేస్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. మరి ఏ ప్లేస్లో ఫిక్స్ చేయొచ్చు? ఫస్ట్ ప్లేస్లో ఫిక్స్ చేయొచ్చు, సెకండ్ ప్లేస్లో ఫిక్స్ చేయొచ్చు, అండ్ సో ఆన్ 8th ప్లేస్లో ఎక్కడైనా ఫిక్స్ చేయొచ్చు ఆ పర్టికులర్ థింగ్ని. అంటే ద పర్టికులర్ థింగ్ కెన్ బి ఫిల్డ్ ఎనీ వన్ ఆఫ్ ద r places. సో ద పర్టికులర్ థింగ్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ దీస్ r places ఇన్ r ways అవుతుంది.
First, fill that particular thing in any one of the R blank places arranged in a row. This can be done in R ways. మరి జాబ్ కంప్లీట్ అయిందా? అవలా. ఇప్పుడు ఓన్లీ వన్ థింగే అరేంజ్ చేసాం. ఇంకా రిమైనింగ్ థింగ్స్ నుంచి రిమైనింగ్ R-1 బ్లాంక్ ప్లేసెస్ ఉంటాయి. వీటిని ఫిల్ చేస్తేనే అప్పుడు R ప్లేసెస్ ఫిల్ అయిపోతాయి మనకి. అంటే ఇప్పుడు ఒక ఆపరేషన్ జరిగింది. ఇన్ ఈచ్ వే అంటే ప్రతిసారి మనకి ఇప్పుడు ఏదో ఒక ప్లేస్లో ఫిల్ అయింది, ఫస్ట్ ప్లేస్లో ఫిల్ అయింది అనుకుందాము. అంటే ఇప్పుడు రిమైనింగ్ R-1 ప్లేసెస్ ఉంటాయి. రిమైనింగ్ థింగ్స్ ఎన్ని ఉంటాయి మనకి? N-1 ఉంటాయి. ఎందుకంటే ఒక పర్టికులర్ థింగ్ ఇక్కడికి వెళ్ళిపోయింది కదా. అంటే రిమైనింగ్ N-1 థింగ్స్ ఉంటాయి. మనం ఫిల్ చేసినటువంటి బ్లాంక్ ప్లేసెస్ R-1 ఉంటాయి. సో అప్పుడు N-1 థింగ్స్తో R-1 బ్లాంక్ ప్లేసెస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోవచ్చు అంటే N-1P R-1 అవుతుంది. In each way, the remaining R-1 blank places can be filled with the remaining N-1 things N. This can be done in N-1P R-1 ways. So therefore, ఇప్పుడు ఇది R-1 blank places ని ఎన్ని ways లో fill చేసుకోవచ్చు? ఒక blank place ని R ways లో fill చేసుకోవచ్చు. సో టోటల్ R blank places ని ఎన్ని ways లో fill చేసుకోవచ్చు అంటే అకార్డింగ్ టు మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ R into N-1 P R-1 ways. అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ విచ్ కంటైన్ ఏ పర్టికులర్ థింగ్ అడిగితే దట్ ఈస్ R into N-1 P R-1 ways. అలాగే నెక్స్ట్ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ దట్ డు నాట్ కంటైన్ ద పర్టికులర్ థింగ్ అన్నాము. అంటే మనం ఫామ్ చేసేటువంటి R లెటర్ అరేంజ్మెంట్స్లో ఆ పర్టికులర్ థింగ్ అసలు రాకూడదు అన్నాము. అంటే ఏం చేయాలి అంటే మనం ఆ పర్టికులర్ థింగ్ని రిమూవ్ చేసేసేయండి. నౌ ఫిల్ ద R బ్లాంక్ ప్లేసెస్ విత్ ద రిమైనింగ్ N-1 థింగ్స్. అంటే ఇప్పుడు ఈ N-1 థింగ్స్తో R బ్లాంక్ ప్లేసెస్ని ఫిల్ చేయాలి. అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ N-1 థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్ అంటే N-1 PR అవుతుంది. So therefore, NPR is equal to sum of the number of permutations in both the parts. That is N-1 PR plus R into N-1 PR-1. సో ఈ కాన్సెప్ట్స్ మనకి ఐపీలో కూడా అవసరం అవుతాయి, మనకి మైండ్లో పెట్టుకోండి. అంటే ఒక పర్టికులర్ థింగ్ ఉండేటట్లుగా ఎన్ని అరేంజ్మెంట్స్ ఫామ్ చేయొచ్చు అంటే ముందు ఆ పర్టికులర్ థింగ్ని ఈ R బ్లాంక్ ప్లేసెస్లో దేనిలోనైనా ఫిల్ చేయొచ్చు. దిస్ కెన్ బి డన్ ఇన్ R ways. కరస్పాండింగ్ టు ఈచ్ వే ప్రతిసారి మనకి N-1 ప్లేసెస్ మిగిలిపోతూ ఉంటాయి, R-1 ప్లేసెస్ మిగిలిపోతూ ఉంటాయి. ఈ R-1 ప్లేసెస్ని రిమైనింగ్ N-1 థింగ్స్తో N-1 P R-1 వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. ఫైనల్గా R బ్లాంక్ ప్లేసెస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోవచ్చు అంటే R into N-1 P R-1 వేస్. సో ద నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ N dissimilar things taken R at a time in which one particular thing always included is R into N-1 P R-1. ఎక్స్క్లూడ్, ఆల్వేస్ ఎక్స్క్లూడ్ అవ్వాలి. ఒక పర్టికులర్ థింగ్ ఎప్పటికీ రాకూడదు ఆ పర్మిటేషన్స్లో అంటే దట్ ఈస్ N-1 PR. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది NPR అవుతుంది. ఎగ్జాంపుల్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ 4 letter words that can be formed using the letters of the word mixture which contain the letter X అన్నారు. ఆల్వేస్ ఎక్స్ ఉండాలి, 4 letter words ఫామ్ చేయాలి, ఆల్వేస్ లెటర్ ఎక్స్ ఉండాలి. అంటే అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్ ద నంబర్ ఆఫ్ 4 letter words that can be formed using the letters of the word mixture. ఫస్ట్ ఇక్కడ ఏమన్నారు చూడండి, హౌ మెనీ 4 letter words కెన్ బి ఫార్మ్డ్ అని చెప్పి తర్వాత అందులో ఎక్స్ అనే లెటర్ ఉన్న ఎన్ని అని అడుగుతున్నారు. విచ్ కంటైన్ ద లెటర్ ఎక్స్ ఈజ్ అంటే ఫార్ములా R into N-1 P R-1. అంటే అప్పుడు 4 letter words కాబట్టి 4 into 7 - 1 P 4 - 1 అంటే 4 letter అరేంజ్మెంట్స్ ఫామ్ చేయాలి. ఫార్ములా R into N-1 P R-1. మరి మిక్చర్ అనే వర్డ్లో టోటల్ లెటర్స్ 7 అంటే N వాల్యూ 7 R వాల్యూ 4 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ 4 into 6 P3. Number of 4 letter words that can be formed using the letters of the word mixture which do not contain the letter X అన్నాడు. అంటే ఇక N-1 PR ఫార్ములా అంటే 7 - 1 P4 దట్ ఈస్ 6 P4 అవుతుంది.
ఇలా. సో ఇలా మనకి జస్ట్ ఆ బేసిక్ కాన్సెప్ట్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే సో ఆ ప్రాబ్లమ్స్ మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మెయిన్గా ఒకటే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అన్నప్పుడు ఎలా ఉంటుంది, ఎడిషన్ ప్రిన్సిపల్ ఎలా అప్లై చేయాలి, ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం మనం. ఓకే.